హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నవలాసాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో రావినూతల సువర్ణకన్నన్ గారు రచించిన కానుక నవల చదువుకుందామండి. ధనుర్మాసపు శీతలగాలులు సన్నగా వీస్తున్నాయి. శివరామయ్య గారింటి ముందు ఆయన మనుమరాలు జానకి వాకిలంతా చక్కగా ఊడ్పించి పచ్చని కళ్ళాపు జల్లించి ఆ రోజు మధ్యాహ్నం పుస్తకంలో చూసి నేర్చుకున్న ముగ్గు వేయాలని సతమతమవుతోంది. పనిపిల్ల చంద్రి అప్పటికే ఆ ముగ్గును 4 సార్లు చెరిపి నీళ్లు జల్లింది. ముగ్గు కుదరక 5వసారి కాబోలు ఇద్దరి శ్రమ ఫలించి ముగ్గు బాగా కుదిరింది. ముగ్గు డబ్బా చంద్రి చేతికిచ్చేసి అలా పైకి దోపిన పరికిణీ కుచ్చిళ్ళు తీసి ఓసారి దులిపి అన్ని కోణాల్లోంచి తన ముగ్గు ఎంత బాగా కుదిరింది చూసుకుని చాలా బాగా వచ్చింది సుమా అన్నట్లుగా సంతృప్తిగా తల పంకించి ఇంట్లోకి వచ్చింది జానకి. అయ్యాయా తల్లి నీ రంగవల్లులు కొట్టినట్లే అడిగింది జానకి మేనమామ భార్య శారద. అయిపోయిందత్త. శారద కేసి చూడకుండానే ముగ్గుల పుస్తకం పట్టుకుని గదిలోకి నడిచింది జానకి. జానకి అంత తాపీగా జవాబు చెప్పడం శారదకి నచ్చలేదు. అందుకే ఇందాకటి నుంచి చూస్తున్నా నీ వరుస. ఆ ముగ్గు మొదలుపెట్టి 2 గంటలైంది. ముగ్గు వంకతో కూర్చోవడం కాకపోతే ఇంతోటి ముగ్గు ఆ చంద్రి వెయ్యలేదా అంది కోపంగా. ఇప్పుడేమైందత్తా? తన సహజ ధోరణిలో నవ్వుతూ అంది జానకి. ఏమైందా? ఇక్కడ చాకరీతో నేను చస్తున్నాను. ఆ బావిగాడు గుక్కబట్టి ఏడుస్తున్నాడు. కొంప నిండా జనం ఉన్నా ఇటు పొల్ల తీసి అటు పెట్టేవారు లేరు. ఒక్కదాన్ని ఎన్నింటికని చావను? శారద తన కోపాన్నంతా మాటల్లోనే స్పష్టం చేసింది. ఇదిగో అత్త, ఇక నేను వచ్చేసానుగా, నాకు చెప్పు, క్షణాల్లో చేసేస్తా ఏ పనైనా అని చంద్రికేసి తిరిగి, ఇదిగో చంద్రి, ఆవు పేడంతా జాగ్రత్తగా తీసుంచు. తెల్లవారుజామున ఆ కాంతమ్మ పిల్లిలా వచ్చి మొత్తం పట్టుకుపోతుంది. మనకిక గొబ్బెళ్ళే ఉండవు అంటూ దానికి ఆ పని పురమాయించేసి, ఇప్పుడు చెప్పత్త, ఏం చెయ్యాలి? బాబిగాడికి స్నానం చేయించనా అంది చిరునవ్వుతో. వద్దులే తల్లి, ఇంకా నీ పనులు ఏమన్నా ఉంటే చూసుకో. వాడికి స్నానం చేయించి 2 గంటలైంది. ఈ శీతల గాలిలో వాడికిప్పుడు నీళ్లు పోయడం మీ మామయ్య చూస్తే ఇక నన్ను బ్రతకనివ్వరు. మూతి 3 వంకర్లు తిప్పుతూ బాబిగాడిని చంకనేసుకుని పెరటి వైపుకు వెళ్ళిపోయింది శారద. రాజమ్మ, శివరామయ్య గారులకు 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. పెద్ద కొడుకు కామేశం హైదరాబాదులో ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్. భార్య భవానీ కాస్త నోటి దురుసు మనిషి. వారికి విఠల్, సూర్యం, ఇందిర, వాసంతి సంతానం. విఠల్కి మతి స్థిమితరం లేదు. మిగతా 3 తెలివిగలవాళ్లే. అయినా పెద్ద కొడుకు గురించి ఆ దంపతులకు కాస్త బెంగగా ఉంటుంది. శర్మ, కమల శివరామయ్య గారి 2వ కొడుకు, కోడలు. దుర్గా వారి ఏకైక సంతానం. ఇక రామచంద్రం, అహల్య 3వ కొడుకు, కోడలు. వారి సంతానం ప్రమీల. ఆఖరివాడు గోపాలం, ఆయన భార్య శారద. వారికి 4 మగపిల్లలు. మిగతా 3 పట్టణాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడినా గోపాలం మాత్రం పొలాలు చూసుకుంటూ పల్లెనంటి పెట్టుకునే ఉన్నాడు. 4 మగపిల్లల తరువాత పుట్టిన సుగునంటే ఆ ఊళ్ళో అందరికీ ప్రాణం. పైగా అందాల రాశి. అందుకే ఆమె ఊరందరి అభిమానానికి పాత్రురాలై ముద్దుబిడ్డగా పెరిగింది. మునిపల్లె ఓ పెద్ద గ్రామం. ఊళ్ళో అందరికీ పెద్ద తలకాయే శివరామయ్య గారు. ఆయన మాట వేదవాక్కుగా భావించేవారు. ఆయన పరోపకార బుద్ధి, దైవచింతన తెలిసినవారు ఆయన్ని మరో దైవంగా భావించి గౌరవించేవారు. సుగుణకి చిన్నతనంలో పెళ్లి చేసి పంపేశారు. వరుణిది పక్క గ్రామమే కనుక అడపాతడపా ఆమె వస్తూ పోతుండడం మూలాన ఆమె లేని లోటు అంతగా కనిపించేది కాదు. అల్లుడికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా సత్సాంప్రదాయంలో పుట్టినవాడు, బుద్ధిమంతుడు అని శివరామయ్య గారు నిస్సంకోచంగా కన్యాదానం చేసేశాడు. సుగుణ పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత పుట్టింది జానకి. ఆ తరువాత మరి కాన్పు రాలేదు సుగుణకి. జానకి 6 ఏళ్ల వయసులో ఉండగా సుగుణకి హఠాత్తుగా జ్వరం తగిలి 2-3 రోజుల్లోనే పసిబిడ్డను దిక్కులేని దాన్నిగా చేసి ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించింది. సుగుణ భర్త మాత్రం టింగురంగా అంటూ మర్నాడే పెళ్లిపేటలెక్కి కూర్చొని గయ్యాడి లాంటి ఇల్లాల్ని తెచ్చి జానకి తల్లి ప్రేమే కాక తండ్రి ప్రేమను కూడా కరువు చేశాడు. ఉన్న ఒక్కగానొక్క కూతురు పోవడంతోటే కృంగిపోయిన శివరామయ్య దంపతులు మనవరాల్ని సవితి తల్లి పెట్టే ఆరళ్ళు చూసి మరీ కృంగిపోయారు. వెంటనే ఓ నిర్ణయానికొచ్చి అల్లుడిని బ్రతిమాలి జానకిని తమ దగ్గరకు తీసుకొచ్చేశారు.
వదిలిందే చాలనుకున్న సవితల్లి కూడా వెంటనే అంగీకరించి జానకిని తాతగారి వెంట పంపేసింది. కొన్నాళ్ల పాటు అమ్మమ్మ గారింట్లో అపురూపంగానే పెరిగింది జానకి. మేనమామలు భార్యా పిల్లలతో పండగలకి పబ్బాలకి వస్తూ పోతూ ఉంటే ఆ పిల్లకి ఎంతో సరదాగా ఉండేది. కాలరథ చక్రాల కింద శివరామయ్య పడి నలిగిపోయి సంసారాన్ని అస్తవ్యస్తంగా చేసిపోయాడు. పోయే ముందు జానకేదో ఆర్థికమైన అండ చూపించాలనుకున్న ఆయన కోరికగానే మిగిలిపోయింది. అప్పటి నుంచి జానకి జీవితంలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనపడింది. అమ్మమ్మ అధికారం అంతరించి అత్తల అధికారం చిగురించింది. అత్తల మాటలకి మామయ్యలు నోరెత్తలేరు. సెలవులకి పిల్లలతో వచ్చిన వారందరికీ జానకి ఓ పనిపిల్ల. పెద్దత్త భవానీ బస్తీ నుంచి జానకి రిబ్బన్లని గాజులని తెచ్చిస్తుండేది. దానికే జానకి తెగమురిసిపోయేది. వంచిన్నడు మెత్తకుండా ఏదో ఓ పని చేస్తూనే ఉంటుంది. వేసవి సెలవుల్లో ఆమెకు అసలు తీరేది కాదు. ఎంతోమంది పాలేళ్లున్నా పని మనుషులున్నా జానకి రెండు చేతులా పని ఉంటుంది. చిన్నపిల్లలకి నీళ్లు పోయడం, చాకింటి బట్టలు సర్దడం, పాలు తీయించడం, మజ్జిగ చిలికి వెన్న తీయడం ఇవన్నీ జానకే చేస్తుంది. తను కాకపోతే ఈ పనులన్నీ అమ్మమ్మే చెయ్యాలి. ఆవిడ చేత ఈ పనులు చేయించడం ఇష్టం లేని జానకి తనే చేసేస్తుంది. నిండా 15 ఏళ్లు లేని ఆడపిల్ల విసుగు విరామం లేకుండా అన్ని పనులు చేస్తుంటే అంతా ఆశ్చర్యంగా చూసేవారు. అందుకే ఆ ఊరి వారందరికీ జానకంటే ఓ రకమైన అభిమానం. ఇప్పుడు సంక్రాంతి సెలవులకి శివరామయ్య గారి కొడుకులు, కోడళ్ళు, మనమళ్ళు, మనవరాళ్ళు రావడంతో ఇల్లంతా చాలా సందడిగా ఉంది. తన పనితో ఎంతో సతమతమవుతున్నా అందరూ కలిస్తే జానకి చెప్పలేనంత ఆనందం. ఒంటరితనంతో విసిగిపోయిన ఆమె ఈ రోజుల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఎవరెంత పౌరుషంగా మాట్లాడినా చిరునవ్వే సమాధానంగా వస్తుంది జానకి లేత పెదవుల నుంచి. అత్త, ఈరోజు అందరి వాకిళ్లలోని ముగ్గుల కన్నా మన వాకిట్లో ముగ్గే బాగుంది. అసలు నువ్వు చూసావా? కొత్త ముగ్గత్త. నిజం, ఇంతవరకు మన ఊళ్ళో ఎవ్వరూ వేయలేదు. ఉత్సాహంగా చెప్తున్న జానకిని చూసి కాస్త సిగ్గుపడింది శారద. ఇందాక అన్ని తిట్లు తిని అవి వెంటనే మర్చిపోయి చకచకా పనులన్నీ ముగించి అమాయకంగా ముగ్గును గురించి అడుగుతున్న ఆ పిల్లని సూటిగా చూడలేకపోయింది కూడా. కానీ వెంటనే తేరుకుని కుతూహలంగా చూస్తూ, అవును జాని, ముగ్గు చాలా బాగుంది. అది సరే, పెందలాడే వేశావు కదా, ఎవరు తొక్కరా? చిరునవ్వుతో అడిగింది. పోత, ఎవరు తొక్కుతారు? అంత తెల్లగా ముగ్గు కనిపిస్తుంటే. అయినా మన వాకిలి మరీ రోడ్డు మీదకి లేదుగా, ఇటెవ్వరూ రారు. ఇదిగో అత్త, మాట గట్టిగా అరవకు, అమ్మమ్మ వింటుంది. మన చంద్రి లేదు, దాన్ని కాపలా పెట్టాను ఎవ్వరూ తొక్కకుండా చూడమని రహస్యం చెప్పినట్లుగా చెప్పి అమ్మమ్మ పిలుపుతో ఒక్క అంగలో హాల్లోకి వచ్చింది జానకి. మర్నాడు జానకి సందెగొబ్బిళ్ళు పెట్టి స్నేహితులందరినీ పేరంటం పిలిచింది. పెద్ద మామయ్య కూతుళ్ళు ఇందిరా, వాసంతి, రెండో మామయ్య కూతురు దుర్గ, మూడో మామయ్య కూతురు ప్రమీల, ఇంకా ఊళ్ళోని కన్నెపిల్లలు అంతా గుబ్బెమ్మల చుట్టూ చేరారు. ఇందిరా వాళ్ళకి ఈ పేరంటం అంటే చాలా సరదా. పట్నాల్లో ఇలాంటి వేడుకలు తక్కువ. ఒక పీట మీద 3 పెద్ద గొబ్బిళ్ళు చేసి పెట్టి పసుపు, కుంకుమలు, పూలతో అలంకరించారు. అమ్మమ్మ పూజ అది చేయించాక ఆ గొబ్బి తట్టండర్రా అంది పిల్లలతో. ఆవిడ మాటకి పిల్లలంతా ముసిముసిగా నవ్వుకుంటూ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాట మొదలెట్టారు. ఆడపిల్లలు లేని శారద కూడా సరదాగా ఆ వేడుకను చూస్తూ నిల్చుంది. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బణ్ణియ్యవే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, తామర పువ్వంటి మరిదినియ్యవే, మొగలి పువ్వంటి పకపకలాడుతూ పాట ఆపేశారు పిల్లలు. కానిండర్రా, మురిపంగా విసుక్కుంది రాజమ్మగారు. మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే నవ్వుతూ తుళ్ళుతూ పాట పూర్తి చేశారు. చకచక అందరికీ పసుపు కుంకుమలు అందించి పళ్ళు ప్రసాదాలు పంచింది జానకి. పేరంటాళ్ళంతా వెళ్ళిపోయాక అన్నీ సర్దించేసి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని విప్పిన పట్టులంగా మడిచి పెడుతున్న జానకి తుళ్ళిపడి వెనుతిరిగింది. అక్కడ పెద్దమాయ కొడుకు సూర్యం చేతిలో ఓ ఉమ్మెత్తకాయ పట్టుకుని చిలిపిగా నవ్వుతున్నాడు. ఏమిటిది? మెడ మీద చేత్తో రాసుకుంటూ అంది జానకి. ఉమ్మెత్తకాయ, తాపీగా అన్నాడు సూర్యం. అయితే నా మెడ మీద ఎందుకు కూర్చావు? అబ్బా చూడు ఎంత బొబ్బలెక్కిపోయాయో నిష్ఠూరంగా అంది జానకి. ఏది చూడని
అంటూ దగ్గరికి చేరి మరోసారి మెల్లగా ఉమ్మెత్తకాయతో గుచ్చాడు సూర్యం. ఇదిగో మళ్ళీ, అయినా నీకు ఇదేం బుద్ధి, ఉండు అత్తతో చెప్తా. చెంగున గడప దాటపోతున్న జానకిని చెయ్యొడ్డు పెట్టాడు సూర్యం. కాదు జాని, నీకు మొగలి పువ్వు లాంటి మొగుడు కావాలన్నావుగా, అంటే బాగా ముళ్ళుండాలన్నమాట. కానీ నాకు పెద్ద గోళ్ళున్నాయే, అందుకే ఈ కాయ తెచ్చాను. మరి నన్ను చేసుకుంటావా? చిలిపిగా అడిగాడు సూర్యం. చీపో బావా. 15 ఏళ్ల జానకి సిగ్గుల మొగ్గయి చెంపలు కందిపోగా ఒక్క ఉదుటున బయటపడింది. సూర్యం మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తోండగా అమ్మమ్మ పక్కన చేరింది. అమ్మమ్మ, ఏమ్మా జాని? ఆప్యాయంగా ఆ పిల్ల చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ అడిగింది రాజమ్మగారు. అదే అదే అమ్మమ్మ, మొగలి పువ్వు లాంటి భర్త కావాలని ఎందుకు కోరుకుంటారు? చక్రాల్లాంటి పెద్ద కళ్ళ నిండా కుతూహలం నింపుకుని అడుగుతున్న మనవరాల్ని మురిపంగా చూసింది రాజమ్మగారు. అవునమ్మా, మొగలి పువ్వులా ఉండాలి మగవాడు, ముళ్లతో వాడిగా ఉండాలి, అంటే ఆడదానికి విధేయుడై ఉండకూడదన్నమాట. అలా అని తుమ్మములులా ఉండకూడదు, చిన్న ముళ్ళుతో ఆకర్షణ కలిగి సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. అంటే పైకి ముళ్లతో వాడిగా కనిపించినా మనసు సున్నితంగా ఉండి సువాసన వెదజల్లుతూ ఉండాలి. అవసరమైతే ఆ ముళ్ళనే ఆయుధాలుగా ఉపయోగించి తన వారిని కాపాడుకోగల శక్తివంతుడై ఉండాలి. అందుకే మల్లెలా సున్నితంగా ఉండక మొగలి పువ్వులా వాడిగా పరిమళభరితమైనట్లుగా ఉన్న భర్త కావాలని ప్రతి కన్యే కోరుకుంటుంది. మనవరాలి సందేహం తీర్చింది రాజమ్మగారు. ఆ రోజు తీయని కలలెన్నో కని పరవశించిపోయింది జానకి. మొగలి పువ్వు లాంటి భర్త కలలో కనిపించి కితకితలు పెట్టేశాడా ఆ కన్య మనసును. సాయంకాలం 4 గంటలు కావస్తోంది. కాఫీలు టిఫిన్లు అయిపోయి అంతా హాల్లో కూర్చుని కబుర్లలో పడ్డారు. జానకి, ఇందిర, వాసంతి ఓ మూలగా కూర్చుని చింతగింజలాడుతున్నారు. జానకి ఆట ముందు మిగతా ఇద్దరికి ఆ ఆట అసలు రానట్లే లెక్క. అయినా ఆడడం మానరు. పట్నంలో పెరిగిన వారికి క్యారమ్స్, చెస్ తప్ప ఇలాంటి ఆటలు రావు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడల్లా తప్పకుండా ఆడతారు. పట్నంలో యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ ఇందిరా వాళ్ళకి ప్రశాంతంగా ఉండే ఈ పల్లె అంటే చాలా ఇష్టం. అదీగాక ఇక్కడ బామ్మ ఏదడిగినా కాదనదు. ముంజలు, తేగలు, జున్ను ఏ కాలంలో వచ్చేవి ఆ కాలంలో తినొచ్చు. సెలవులు 4 రోజులు స్వేచ్ఛా విహంగాల్లా తిరగవచ్చు. అందుకే వాళ్ళకి ఇక్కడికి రావాలంటే ఇష్టం. ఆడవాళ్లంతా కబుర్లలో పడ్డారు. చంద్రి సామాను తోముతోంది పెరట్లో. రాజమ్మగారి కొడుకులు వరండాలో కూర్చుని ఏవో పొలాల గురించి మాట్లాడుకుంటున్నారు. వాతావరణం అనుకూలంగా ఉందనుకున్న పెద్ద కోడలు విషయం మెల్లగా కదిపింది అత్తగారి దగ్గర. అత్తయ్య, జానీ పెద్ద మనిషి 3 ఏళ్లు కాలా అంది నాంది వాక్యాలుగా. అవును బాను, రేపు చైత్రానికి 3 కూడా నిండుతాయి. ఏమిటో ఆ తల్లే బ్రతుకుంటే అచ్చట్లు ముచ్చట్లు చూసుకుంటూ సంబంధాల కోసం తిరిగే వయసు, కొనగోటితో కన్నీరు తుడుచుకుంటూ అంది రాజమ్మగారు. ఇప్పుడేమైంది అత్తయ్య, మనమంతా ఉండి దానికి లోటు రానిస్తామా? నిజమే బాను, అదే నా ధైర్యమును. హేమ, హేమీల్లాంటి 4 మేనమామలున్నారు. తండ్రి పట్టించుకోకపోతే మాత్రమే వారే కంటికి రెప్పల్లా చూసుకుంటారు మనస్ఫూర్తిగానే అంది రాజమ్మగారు. చింతగింజలాడుతున్న జానకి తన పేరు వినిపించడంతో కుతూహలంగా ఓ చెవి బామ్మ వైపుకు వదిలింది. భార్య మాటలు విన్న రాజమ్మగారి పెద్ద కొడుకు కామేశం రంగప్రవేశం చేశాడు. అతన్ని చూసి మరదళ్ళు పక్కకు తప్పుకున్నారు. అమ్మా, ఈ వేసవిలో మనం జానీ పెళ్లి చేసేద్దామా? దానికి మనం కాకపోతే ఎవరున్నారు? అది అసలే నోట్లో నాలుక లేని పిల్ల అభిమానంగా మేనకోడలి వైపు చూస్తూ అన్నాడు కామేశం. కొడుకు మాటలు విన్న రాజమ్మగారి ముఖం చాటంతయింది. అలాగే నాయనా, తప్పకుండా చేసేద్దాం. నీ ఎరుకలో మంచి సంబంధం ఏమైనా ఉంటే చూడు. కట్నం ఎంతైనా సరే, మంచి సంబంధమైతే మాత్రం వదలకు. కొడుకు కోడలు అలా మాట్లాడితే ఆవిడకి ఏనుగెక్కినంత సంతోషంగా ఉంది. ముఖముఖాలు చూసుకున్నారు భార్యాభర్తలు. ఏంటమ్మా, జానకి పరాయిదా? నా మేనకోడలు, నా ఒక్కగానొక్క చెల్లెలి కూతురు. దాన్ని పరాయి వాళ్ళకిస్తే సుగుణ ఆత్మ ఘోషించదు. అయినా జాని మరీ అమాయక పిల్ల. దాన్ని ఏ దారిని పోయో దానయ్యకో ఇచ్చి మనం చేతులు కడిగేసుకుంటే ఆ తరువాత దాని కాపురం బాగుండకపోతే బాధపడేది మనమేగా. అందుకే
నానుస్తున్న కొడుకుని అయోమయంగా చూసింది రాజమ్మగారు. అవునత్తయ్య, జానకిని మన వెటల్కిచ్చి చేస్తే బాగుంటుంది. వాడికి అదంటే ఎంత ప్రాణమో ఎప్పుడు అంటూ ఉంటాడు, అమ్మా జానీని మన ఊరు తీసుకొచ్చి చదువు చెప్పిద్దామని. అయ్యో, అది అమ్మమ్మను వదిలి ఉండలేదురా అని నచ్చ చెప్పలేక చచ్చాననుకోండి. అంతెందుకు, జానీకి మాత్రం విఠల్గాడంటే చచ్చే అభిమానం. ఎప్పుడూ విఠల్ బావా అంటూ వాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తేనె సోనలు ఒలుకుతున్నట్లుగా మాట్లాడుతున్న కోడల్ని చూసి నిర్ఘాంతపోయింది రాజమ్మగారు. ఏమిటి, బంగారు బొమ్మలాంటి జానకిని ఆ పిచ్చివాడికిచ్చి కట్టాలా? వాడు తన మనవడైతే కావచ్చు కాక, కానీ తల్లి లేని గంగిగోవులాంటి జానకిని పిచ్చివాడికి ఇవ్వమని అడిగినందుకు రాజమ్మగారికి వాళ్ల మీద చెప్పలేనంత కోపం వచ్చింది. కానీ తమాయించుకుని, అలా కాదు కామేశం, విఠల్కి జానకి వయసులో బాగా తేడా ఉంది. ఇదా అమాయకురాలు, వాడా మతి స్థిరం లేనివాడు. నెగ్గుకు రావడం దీనివల్ల కాదు నాయనా. మనం ఏదో పరాయి సంబంధమే చూద్దాం. మరో ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా పెరట్లోకి వెళ్ళిపోయింది రాజమ్మగారు. కామేశం ముఖం పాలిపోయింది. భవానీ ముఖం మరీ నల్లగా పెంకులా అయిపోయింది. కానీ అవసరం తమది కనుక కోపతాపాలని కాసేపు ఆవలపెట్టి రాజమ్మగారిని అనుసరించారు. లేదమ్మా, వాడిప్పుడు బాగానే ఉన్నాడు. పెళ్లి చేస్తే అంతా చక్కబడుతుందని డాక్టర్ అన్నాడు. అయినా జానకంటే నాకు పగ. ఏదో ఇద్దరూ కళ్ళ ముందు పడి ఉంటారని గాని. అయినా నీ మనవణ్ణి నువ్వే అలా తీసి పారేస్తే ఎలా అమ్మా? కాస్త నిష్ఠూరం, మరి కాస్త అనునయం కలిసిన గొంతుతో అన్నాడు కామేశం. నిజమే నాయనా, వాడు నా మనవడే. వాడంటే నాకు ఎంతో ప్రేమ కూడాను. కానీ తల్లి లేక తండ్రి ఉండి లేని అది కూడా నా మనవరాలే కదా. దాని గొంతు కొయ్యను. అదిగాక ఇది ఎదురు మేనరికం అవుతుంది కూడా. ఇక ఈ విషయం వదిలేయండి అని గట్టిగా అనేసింది రాజమ్మగారు. పెద్ద మామయ్య వాళ్ళు విఠల్ బావకి తననిచ్చి చేసుకుంటాననగానే పక్కలో బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడ్డ జానకి అమ్మమ్మ చెప్పిన సమాధానం విని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆ రోజు నుంచి ఇంట్లో రుసరుసలు ఎక్కువైపోయాయి. రాజమ్మగారి మిగతా కొడుకులు కూడా మనసులో అంతగా ఇష్టం లేకపోయినా అన్నగారి పోరు పడలేక తల్లికి చెప్పి చూశారు జానకిని విఠల్కిమ్మని. ససేమిరా ఆవిడ ఒప్పుకోలేదు. పైగా జానక్కో మంచి సంబంధం చూసి వెంటనే పెళ్లి చెయ్యాలని కూడా అంది. సంక్రాంతి ఎల్లుండనగా పిల్లలంతా కలిసి శివాలయానికి వెళ్ళారు. అక్కడ రాలిన పున్నాగ పూలన్నీ ఏరి దండగా అల్లి పూజారికిచ్చింది జానకి. ఆయన ఆ దండ అమ్మవారి మెడలో అలంకరిస్తుంటే తన్మయత్వంగా చూస్తూ ఆ అమ్మవారు ఎంత మహిమ గలదో, ముఖంలో జీవకళ ఎలా తొణికిసలాడుతుందో వర్ణించి చెప్తోంది మిగతా పిల్లలకి. ఏమ్మా జానకి, ఈరోజు ఎంత ఆలస్యంగా వచ్చావే? ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చేదానివి, ఈ మధ్య రావడమే లేదు. నీ దండలు లేక అమ్మవారు చిన్నపోయింది. ఇప్పుడు చూడు, ఆ దండ వేశాక కానీ అమ్మవారు నవ్వలేదు చిరునవ్వుతో అన్నారు పూజారి. ఆయన మాటలకు కాస్త సిగ్గుపడింది జానకి. కాదు తాతగారు, ఎల్లుండి పండగ కదా, ఇళ్ళన్నీ కడిగించి ముగ్గులు పెట్టేసరికి ఆలస్యం అయిపోయింది. రేపు చీకటితో భోగి మంట వేసుకోగానే వచ్చేస్తాం, పూజారిచ్చిన తీర్థం తీసుకుంటూ అంది. ఇంతలో పాలేరు సుబ్బడు పురుకు పరుగులతో వచ్చాడు. వాడి హడావిడి చూసిన జానకి తెల్లబోయింది. ఏమైందిరా, ఏమిటా పరుగు? ఆత్రంగా అడిగింది. మిమ్మల్ని పాలి అర్జెంటుగా రమ్మన్నారు పెద్ద మామయ్య గోరు, గబగబా అన్నాడు సుబ్బడు. ఎందుకురా? అదేమో నాకు తెలవదు. మీరు బేగి రండి. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయాడు. వాడి ముఖంలో కంగారు చూశాక జానకి కాళ్ళు చేతులు ఆడలేదు. వస్తాం తాతగారు అనేసి వెనుతిరిగింది. పిల్లలు ఆమెను అనుసరించారు. పరుగులాంటి నడకతో ఇల్లు చేరిన జానకి స్థాణువుగా నిలిచిపోయింది. అక్కడి దృశ్యం చూసి ఓ క్షణం, మరుక్షణం కళ్ళు చీకట్లు కమ్మినట్లయి అక్కడే కూలబడిపోయింది. పెద్ద వాకిలంతా జనంతో నిండిపోయింది. వరండాలో మధ్యాహ్నం గంట శ్రమపడి తను వేసిన ముగ్గు, ఆ ముగ్గు మధ్యలో తన ఏకైక శ్రేయోభిలాష అయిన అమ్మమ్మ నిర్జీవంగా పడుకొని ఉంది. తలవైపు చిన్న ప్రమిదలో దీపం వెలుగుతోంది. చుట్టూ అత్తలు మామయ్యలు కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నారు. కూలబడిపోయిన జానకిని అత్త భవానీ పొదివి పట్టుకుంది. తేరుకున్న జానకి పుట్టెడు దుఃఖం ఒక్కసారిగా పొంగి వచ్చింది. అమ్మమ్మ అంటూ ఆవిడ శవం మీద పడిపోయింది. నన్నేం చేసిపోయావమ్మమ్మ? ఇక నాకెవరు దిక్కు? అమ్మ కన్నా నన్ను ఎక్కువగా పెంచావే, నన్ను వదిలిపోతే నేను ఎలా బ్రతకగలనమ్మమ్మ?
గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా తొందరగా రమ్మని చెప్పిన నువ్వు తిరిగి వచ్చే వరకైనా ఆగలేక వెళ్ళిపోయావా? హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆ పిల్లని పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాలేదు. అన్నిటికీ అతీతంగా ఉన్న రాజమ్మ గారి భౌతికాయం నిద్రపోతున్నట్లుగా ఉండి జీవకళ ఉట్టి పడుతోంది. పెదవులపై చిరునవ్వు చెరగనేలేదు. రాజమ్మ గారింట పండుగ ఛాయలు పోయి ప్రేతకళ ఆవరించింది. బంధువులందరితో పాటు జానకి తండ్రి కూడా వచ్చాడు. అత్తగారికి ధర్మోదకాలు వదలటానికి. కూతురు మీద ఆయనకి అంతరంగంలో ఉన్న ప్రేమ పొంగి పొరలింది. వెళ్లే ముందు జానకి దగ్గరకొచ్చి ఆమెను పదవి పట్టుకుని, రా తల్లి, మన ఇంటికి పోదాం. అమ్మమ్మ పోయాక ఇంకేముంది? పిన్ని కూడా మునుపట్లా అంత కఠినంగా ప్రవర్తించటం లేదు, ఆప్యాయంగా అన్నాడు. జానకి నిర్జీవంగా నవ్వింది. లేదు నాన్న, నేనెక్కడికి రాను. నాకిక్కడ బాగా అలవాటైపోయింది. అయినా అమ్మమ్మ లేకపోతే మాత్రమే, అత్తలు మామయ్యలు లేరా? ఇన్నాళ్ళు వాళ్ళ అంగీకారం లేకపోతే అమ్మమ్మ దగ్గర ఉండగలిగేదాన్నా? అంది మెల్లగా. అవుననుకో, కానీ మీ తమ్ముడు వాళ్ళు నిన్ను చూడాలి అని ఎంతగానో అనుకుంటున్నారు. ఒక్కసారి రామ్మా. అలాగే, ఎప్పుడైనా ఓసారి వస్తాలే. అందరినీ అడిగానని చెప్పు. సున్నితంగా తన అసమ్మతిని చెప్పింది జానకి. ఆ పిల్లకి తెలుసు తండ్రి తనని తీసుకెళితే ఆ పైన ఆయన పడే పాట్లు. నిట్టూరుస్తూ బయటకు వెళ్ళిపోయాడు తండ్రి. పక్క నుంచి తండ్రి కూతుళ్ళ సంభాషణ విన్న భవానీ జానకి దగ్గరకొచ్చి, భలేవాడే మీ నాన్న. ఎన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడు హఠాత్తుగా పుట్టుకొచ్చిందేమిటో. ఆయన చాలా చక్కగా చెప్పావు సమాధానం. అంతెందుకు, మేము లేము. ఇన్నాళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసి ఇప్పుడు ఆ ముసలావిడ పోతే వదిలేస్తామా? ఇదిగో జానీ, నువ్వు నాతో పాటు హైదరాబాద్ వచ్చేయి. బావని చేసుకోవద్దులే. అయినా అంత ఇష్టం లేకపోతే బలవంతంగా కడతామా ఏంటి? అభిమానం ఒలకబోస్తూ అంది భవాని. వద్దత్తా, నాకిక్కడే ఉండాలనుంది. ఈ శివాలయం, ఈ పొలాలు, ఈ పున్నాగ చెట్టు చూస్తుంటే నా బాధ కాస్తైనా మర్చిపోగలను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా మెల్లగా అంది జానకి. అలాగా జానీ, అమ్మమ్మ లేని ఈ ఊళ్ళో నువ్వు అసలు ఉండలేవని నాకు తెలుసు. ఒంటరిగా ఉన్న నువ్వు మనసు బాగుండక ఏ అఘాయిత్యమైనా చేస్తే అమ్మో, నిన్ను ఇక్కడ ఉండనివ్వను, చనువుతో కూడిన స్వరంతో అంది భవాని. బాధగా నిట్టూర్చింది జానకి. అత్త, మనసెంత చిత్రమైనది. అమ్మమ్మ పోయినప్పుడు నేను చచ్చిపోవాలనుకున్నాను. ఆవిడ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేననిపించింది. కానీ ఇప్పుడు బ్రతకడం లేదు. 13 రోజులు గడిచిపోయాయి. నేను పోయానా? ఆవిడ శవం ఉన్న రాత్రి తప్ప కనీసం ఒక్క పూటైనా తిండి మానేనా? అందుకే అమ్మమ్మ అంటుండేది, చచ్చిన రోజు దుఃఖం మర్నాటికుండదు, మర్నాటి దుఃఖం మూడో నాటికుండదు అని. ఇందులో ఎంత సత్యముంది. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పగలదు. అందుకే నేను కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటాను. కొనగోటితో కన్నీరు తుడుచుకుంటూ చిన్నత్త పిలుపుతో వంటింటికేసి నడిచింది జానకి. మిగతా అత్తలు కూడా ఎవరికి వారే జానకిని తమ దగ్గర ఉంచుకోవాలని తెగ ఆరాటపడిపోయారు. అందరి కోరికల్ని సున్నితంగా త్రోసిపుచ్చి శారదకి తృప్తినిచ్చింది జానకి. అంత ప్రేమగా అందరూ ఎందుకు ఆహ్వానించారో జానకి బాగా తెలుసు. ఎవ్వరికీ తన మీద ప్రేమ లేదు. వారి ప్రేమల్లా తన పనిపాటల మీద, తన నిరాడంబరత్వం మీద. తను ఎలా ఉంటే ఖర్చుండదు, జీతం బత్యం లేని నౌకర్లా వాడుకోవచ్చు కసిగా అనుకుంది జానకి. మర్నాడు ఆస్తి పంపకాలైపోయాయి. రాజమ్మ గారి నగలన్నీ నలుగురు కోడళ్ళు పంచుకోగా ఓ జత గాజులు, ఓ ఒంటిపేట చైను మాత్రం జానకిచ్చారు. ఆ పిల్లకి చిన్నప్పుడు చేయించిన నగలు మాత్రం ఎవ్వరూ పంచుకోలేదు. శారద్ దగ్గరే ఉంచారు. ఈ పంపకాలతో తనకేమీ నిమిత్తం లేనట్లు నిర్లిప్తంగా ఉండిపోయింది జానకి. పొలాలన్నీ తమ్ముడికి అప్పజెప్పి అన్నలు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక జానకి మరీ ఒంటరిగా అయిపోయింది. మంది ఎక్కువగా ఉండకపోయినా పల్లె పట్టున చాకరీ మాత్రం లోటుండదు. పాలేళ్లకి, పని పిల్లలకి, చాకలికి అన్నాలు పెట్టడం, పొలానికి కాఫీ గట్రా పంపాలి. నిలవ కూలీలుంటే వారికి బియ్యం కొలవాలి. ఎంత పాలేళ్లున్నా జానకివన్నీ చాలా జాగ్రత్తగా చేయిస్తుంది. పాడి ఉంటే పనికిక చెప్పనే అక్కర్లేదు. దాలి వేయడం, మజ్జిగ చిలకడం, వెన్నకాయడం, ఇలా బోలెడు పనులు. అన్నింటికీ జానకి అలవాటు పడిపోయింది. ఆ రోజు పిల్లలకి చద్దన్నాలు పెట్టి స్కూళ్లకు పంపింది. మామయ్య అలా భోంచేసి బయటికెళ్ళగానే తను అత్త కూడా తినేశారు.
10 నిమిషాల నడుమైనా వాల్చకుండా అత్త పెత్తనానికి వెళ్ళిపోయింది. తిన్న కంచాలు తీసి వంటిల్లు అది సర్దుకుని పాలు తోడుపెట్టి అలా మంచం మీద వాలిందో లేదో శారద కొడుకు పసివాడు లేచి రాగం మొదలుపెట్టాడు. వాడిని ఎత్తుకుని సముదాయించి మెల్లగా పడుకోబెట్టేసరికి బెలబెల్లాడుతూ స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చేశారు. వాళ్ళకు మళ్ళీ అన్నాలు పెట్టి ఎంగిళ్ళు తీసేసరికి పాలేళ్ళు ప్రత్యక్షం. అమ్మాయి గోరు, ఆరెవరో ఆఫీసర్ గారు వచ్చినారంట, దొరగారు కాఫీ ఫలహారాలు తెమ్మన్నారు, బేగి చెయ్యండి అంటూ పీకల మీద కూర్చున్నాడు. కాఫీ ఉప్మా తయారు చేసి అవి ఫ్లాస్కోలోనూ టిఫిన్లోనూ సర్ది వాడికిచ్చి పంపి అలా బయటకు వచ్చిందో లేదు. అబ్బబ్బా, తల ఒకటే పగిలిపోతుందే జాని, కాస్త వేడి కాఫీ ఇవ్వమ్మా. ఊరంతా తిరిగి అలసిపోయి వచ్చిన శారద కుర్చీలో కూలబడుతూ ఓ ఆజ్ఞ జారీ చేసింది. అలాగే అత్త అంటూ మళ్ళీ లోపలికెళ్ళి కాఫీ కలిపి పట్టుకొచ్చిన జానకిని ప్రేమగా చూస్తూ, నా తల్లే అప్పుడే తెచ్చావా, కాస్త నువ్వు తాగు అంది గ్లాస్ అందుకుని. లేదత్తా, కాసేపు ఆగి తాగుతాలే అన్నట్టు గ్యాస్ అయిపోయింది. సుబ్బిగాడు రాగానే సిలిండర్ బండిలో వేసుకెళ్ళమను, నేను క్షణం పడుకుంటాను అనేసి గదిలో అమ్మమ్మ మంచం మీద వాలింది జానకి. రోజులు నెలలు ఎవరి బాధ గాథలతో నిమిత్తం లేకుండా గడిచిపోతున్నాయి. మళ్ళీ సంక్రాంతి రాకుండానే అన్నదమ్ములు ముగ్గురు తమ తమ పొలాలు బేరం పెట్టేశారు. పెద్దలు ఎంత చెప్పినా వినకుండా కామేశం, శర్మ పట్టణాల్లో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టారు. దానికోసం చాలా డబ్బు అప్పు చేశామని అవి తీర్చడానికి పొలాలు తప్పనిసరిగా అమ్మాలి అన్నారు. రాఘవేంద్ర ఏదో బిజినెస్ ప్రారంభించాడు. మొత్తానికి ఆఖరివాడు గోపాలం తప్ప మిగతా ముగ్గురు గ్రామంలో సెంటు భూమి లేకుండా చేసుకున్నారు. రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు ఆడపిల్లల్ని వెంట పెట్టుకొచ్చిన భవానీ 4 రోజులు పల్లెలో ఉండి తిరిగి వెళుతూ జానకిని కూడా తీసుకుపోయింది 10 రోజులు ఉంచుకు పంపుతానని. మొదట జానకి రానంది, కానీ ఇందిరా వాసంతుల ప్రోద్బలం వల్ల ఓసారి పట్నం మేనమామ ఇల్లు చూసినట్లుంటుందని బయలుదేరింది. తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో రమ్మన్నా పిల్లలు మాత్రం జానకి మీద ప్రేమాభిమానాలతోనే రమ్మన్నారు. ఇంటి గృహప్రవేశానికి కూడా జానకిని పంపలేదు శారద. ఆ పిల్ల బయట ఉండే రోజులని. తాను భర్త వచ్చి 4 రోజులుండి మళ్ళీ పల్లెకి వెళ్ళిపోయారు. భవానీ మాత్రం బయట చేరే రోజులు కాదు, నా మొహం కాదు, ఇక్కడికి వస్తే జానకిని నేనెక్కడ ఉంచేసుకుంటానో అని ఆవిడ గారి భయం. అది లేకపోతే తన తిరుగుళ్ళకి ఇబ్బంది కదా అంది మూతి విరుస్తూ. కాబోలు అనుకున్నారు ఆడపిల్లలు. నీ సంగతి ఎవరికి తెలియదులే, అక్కడి నుంచి తీసుకొచ్చి నీ చేతి కింద నలగొడదామని నీ ప్లాను అనుకున్నారు మగపిల్లలు. ఈ సంగతులు ఏమీ తెలియని జానకి వాసంతి వాళ్ల బలవంతం మీద శారదత్త ముఖం మార్చుకున్న హైదరాబాదు ప్రయాణమైంది. సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ దిగిన జానకి మరో లోకంలా తోచింది. కిటకిటలాడుతున్న జనసందోహంతో నిండి ఉన్న విశాలమైన తారు రోడ్లు, చీమల బారుల్లా ఉన్న ట్యాక్సీలు, ఆటోలు, ఏనుగుల్లాంటి డబుల్ డెక్కర్, క్షణానికో బస్సు అన్నట్లుగా ఆర్టీసీ బస్సులు, ఇరువైపులా ఆకాశాన్నంటే అందమైన భవంతులు, నున్నని రోడ్లపై మెత్తగా సాగిపోయే పడవల్లాంటి ఖరీదైన కార్లు, వీటన్నిటినీ చూసి తన్మయురాలైపోయింది జానకి. ఆ పిల్ల పల్లెలు తప్ప పట్టణాలని ఎరగదు. మహా చూస్తే బందరు, గుడివాడ లాంటి చిన్న చిన్న పట్టణాలు చూసిందేమో. చిన్నప్పుడు అమ్మమ్మతో పెద్ద మావయ్య గారి ఇంటికోసారి వెళ్ళింది, కానీ అప్పుడు వాళ్ళు హైదరాబాదులో లేరు. వింతగా చూస్తున్న జానకి అన్నీ వివరించి చెప్తున్నారు ఇందిరా, వాసంతి. అందరూ ఆటోల్లో ఇల్లు చేరుకున్నారు. పట్టణాన్ని చూసే ఆశ్చర్యపోయిన జానకి మావయ్య గారి ఇల్లు చూసి మరీ ఆశ్చర్యపోయింది. పెద్ద స్థలంలో 2 అంతస్తుల విశాలమైన భవంతి, చుట్టూ అందమైన కాంపౌండ్ వాల్, ఇరుప్రక్కల పెద్ద ఇనప గేట్లు, ఇంటి చుట్టూ చక్కని తోట, పలు రకాల క్రోటన్స్, లెక్కలేనన్ని పూల చెట్లు, రకరకాల ఫలవృక్షాలు వచ్చేవారికి స్వాగతం చెబుతున్నట్లుగా ఉన్నాయి. ఇల్లు, ఇంటిలోని ఫర్నిచర్ చూసిన జానకి అదేదో భూతల స్వర్గంలా తోచింది. పెద్ద హాల్ నిండా పరుచుకున్న అందమైన మెత్తని కార్పెట్, మధ్యగా ఖరీదైన సోఫా సెట్, ఓ పక్కగా టీవీ, మరో పక్క ఫోను, ఓ మూల పెద్ద గాజు తొట్టెలో బంగారు వన్నె చేపలు, గోడలకి అందమైన పెయింటింగ్స్. ఇవన్నీ అమాయకంగా చూస్తూ నిల్చుండిపోయింది జానకి. కామేశం పెద్ద కొడుకు విఠల్ జానకిని చూసి తమాషాగా శబ్దం చేస్తూ ఇకిలించాడు.
చిన్నవాడు సూర్యం ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆ రోజు ఇల్లు వాకిళ్ళు కలయి తిరిగారు పిల్లలంతా. తోటలో ఉన్న ప్రతి మొక్కని పరామర్శించారు. అక్కడ పెద్ద మామిడి చెట్టుకు వేసిన గొలుసుల ఊయల ఉత్సాహంగా ఊగారు. అవును, మీరు ఈ మధ్యనే కదా ఈ ఇల్లు కట్టింది? అప్పుడే ఇంతెంత చెట్లు ఎలా పెరిగాయి? ఆశ్చర్యంగా అడిగింది జానకి. నిజమే, ఇల్లు మాత్రం ఈ మధ్య కట్టాం, కానీ అంతకుముందు ఇక్కడ మంచి తోట, దాని మధ్య చక్కని కుటీరం లాంటిది ఉండేది. ఇది ఒక ఫారినర్ది. ఆయన ప్రాణప్రదంగా చూసుకుంటున్న ఈ తోటని తాను స్వదేశం వెళ్ళిపోతూ తన ఫ్రెండ్ అయిన మా నాన్నకి అమ్మి వెళ్ళిపోయారు. నాన్న ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టించారు. జానకి అనుమానాలు తీర్చారు ఇందిరా, వాసంతి. సూర్యం పెంచుతున్న ఆల్సేషన్ డాగ్ హాని మొదట జానకిని చూసి గుర్రుమన్నా తరువాత తొందరలోనే ఆమెను ఇంటి మనిషిగా గుర్తించి తోకాడించింది. ఆ రోజు అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకొని ఇందిర వాళ్ళ గదిలోనే పడుకుంది జానకి, తీయని కలలు కంటూ. మర్నాడు పిల్లలంతా ఊరు చూడ్డానికి బయలుదేరారు. 4 రోజులు ఫ్రీగా తిరగనిస్తే గానీ బాగుండదు అనుకున్న భవానీ సంతోషంగానే పంపింది. 4 రోజుల్లోనే ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, రేడియో స్టేషన్, సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జువాజికల్ పార్క్, చార్మినార్, పబ్లిక్ గార్డెన్స్, గండికోట, గోల్కొండ, ఇంకా ఆడపిల్లలకు ఇష్టమైనవన్నీ చూపించారు జానకి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాసంతి, ఇందిరలు వేసే బట్టలు, బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసే అల్లరి, దోవన పోయే మగపిల్లల్ని పేరు పెట్టి ఏడ్పించటం, వాళ్ళు కాస్త గట్టివాళ్ళు మరో 4 అంటే అవి తమని కాదనుకుని దులిపేయడం, నవ్వేయటం లాంటివి మాత్రం జానకి అస్సలు నచ్చలేదు. ఆ మాటే ఇందరితో అంటే ఆ పిల్ల పక్కున నవ్వేసి, ఓసి పల్లెటూరి పిల్ల, ఇది మునిపల్లి అనుకున్నావా? హైదరాబాద్ అమ్మా, హైదరాబాదు అంటే మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అన్నమాట. ఇక్కడ ఎన్ని రకాల మనుషులు ఉన్నారో చూసావుగా. నేలా సింపుల్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అయినా నువ్వెంతో అందంగా ఉంటావు కనుక ఎలాంటి బట్టలు వేసుకున్నా కళకళలాడుతూ అజంతా శిల్పంలా ఉంటావు. మరి మేము అలా కాదే, ఇన్ని వేషాలు వేస్తేనే కానీ ఈ మాత్రం ఆకర్షణగా ఉండం. అదీగాక మేము నీలాంటి బట్టలు వేసుకుంటే మా ఫ్రెండ్స్ అంతా తాటాకులు కడతారు. అంటే అందరూ మాలాగే ఉంటారు అనడం లేదమ్మాయి. దాదాపు మా ఫ్రెండ్స్ అంతా ఇలానే ఉంటారు. పెద్ద లెక్చర్ ఇచ్చింది. మరైతే మగపిల్లల్ని ఎందుకు ఆట పట్టించటం? వాళ్ళేమైనా అంటే మనకేగా నష్టం, మెల్లగా అంది జానకి. ఓ అదే, మగపిల్లల విషయంలో ఆ మాత్రం గడుసుగా ఉండకపోతే బ్రతకనివ్వరు. ముందే మనం వాళ్ళని ఏడిపిస్తే వీళ్ళు గడుగ్గాయలరా బాబు అనుకుని ఏ వెధవ మన జోలికి రాడు, నవ్వుతూ అంది ఇందిర. అయితే ఆడపిల్లల్ని ఏడిపిస్తారంటావా? అమాయకంగా అడిగింది జానకి. ఆహా, కాస్త లావుగా ఉంటే డన్లపిల్లో అని, సన్నగా ఉంటే గడకర్రని, తెల్లగా ఉంటే పిండి బొమ్మని, నల్లగా ఉంటే నల్లకాయకని, ఇలా రకరకాల పేర్లు పెట్టి ఏడిపిస్తూ ఉంటారు, వివరించింది వాసంతి. అమ్మో, గుండెల మీద చెయ్యి పెట్టుకుని బెత్తర చూపులు చూసింది జానకి. చచ్చ, ఈ మాటలకే ఇంత భయపడితే ఈ పట్టణాల్లో బ్రతకడమే కష్టం. అయినా నిన్నెవ్వరూ ఏమీ అనర్లే, మహా అంటే బ్యూటీ క్వీన్ అంటారు. అసలు నీ అందమే మాకుంటేనా? తమాషాగా నవ్వేసింది ఇందిర. కరెక్ట్, వాసంతి వంతపాడింది. పో, అదేం కాదు. వాసంతి ముఖంలో ఎంతో కళ ఉంది. దాని మాటలు తేనెలా తియ్యగా ఉంటాయి. నీ సంగతి నీకు తెలియదు కానీ ఇందు, గలగల పారే సెలయేరులా తుల్లిపడుతూ ఎంతో ముద్దొస్తావు. నేను చూడు మన్ను తిన్న పాములా డల్గా ఉంటాను అంది జానకి. అమ్మో, మా జానకి కూడా మాటలు వచ్చునే, పెద్దగా నవ్వేసింది ఇందిర. నువ్వైనా ఇప్పుడిలా అయ్యావు కానీ బామ్మ ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉండేదానివి. పల్లెలో మమ్మల్ని ఎన్ని చోట్లకి తిప్పావు. మేము ఎక్కడం చేత కానీ మమ్మల్ని పెద్ద పెద్ద గడ్డిబామల్ని ఎక్కించలేదా? మన ధర్మ చెరువులో మగరాయుళ్ళు కన్నా ఎక్కువగా ఈత కొట్టేదానివి కదా. ఏమిటో ఆ రోజులే వేరు. ఆనాటి జానకిని మళ్ళీ చూస్తామా అనిపిస్తుంది నాకు, సన్నగా నిట్టూరుస్తూ అంది వాసంతి. అవును వసు, ఆ రోజులు ఎంత మధురంగా ఉండేవి. కల్లా కపటాలు లేకుండా నిర్విచారంగా తిరిగే రోజులు. ఆ రోజులు ఇంక రావు. అమ్మమ్మ గుర్తొచ్చి జానకి మనసంతా దిగులుగా అయిపోయింది. ఏ పిల్ల, మళ్ళీ మూడు మారిపోతోంది. పద పద, ఈరోజు టీవీలో మంచి ప్రోగ్రాం ఉంది. టాపిక్ మార్చి జానకిని హాల్లోకి
లాక్కుపోయింది వాసంతి. 10 రోజులు 10 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ రోజు గోపాలం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది జానకిని పంపమంటూ. ముఖం చిట్లించి ఉత్తరం జానకి చేతిలో పెట్టాడు కామేశం. ఉత్తరంలో ఓ పక్క జానకి కూడా శారద రాసింది. వెంటనే బయలుదేరొచ్చేయమని, తనకేం తోచడం లేదని, బాబిగాడు బెంగ పెట్టుకున్నాడని, ఇంకా ఏవేవో రాసింది. ఉత్తరం చదివిన జానకి ముఖం చిన్నపోయింది. స్వర్గం లాంటి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటేనే మనసంతా అదోలా చేదుగా అయిపోయింది. మునిపల్లె అంటే జానకి ఇష్టమే, కానీ నిర్విరామంగా చేయించే ఆ చాకిరీతో విసిగిపోయింది ఆ కన్య మనసు. అదీగాక మొన్న సూర్యం ఆ పిల్లకి చదువు చెప్పి ప్రైవేటుగా మెట్రిక్ కట్టించి పాస్ చేయిస్తానని హామీ ఇచ్చాడు. మనసులో ఎంత వెళ్ళాలని లేకపోయినా తనకు తానుగా బయటపడితే బాగుండదు అనుకుంది జానకి. ఆ ఉత్తరాన్ని భవానీకిచ్చి మౌనంగా నిలబడింది. ఉత్తరం పూర్తి చేసిన భవానీ మండిపడింది. అబ్బా, ఎంత ప్రేమ! పసివాడు బెంగ పెట్టుకున్నాడట. పాపం, ఒక్కతికి ఏం తోచడం లేదట. ఏం తెలివి! రేపు నీ పెళ్ళై అత్తవారింటికి వెడితే అప్పుడు కూడా నాకు తోచడం లేదు పంపమని నీ మొగుడికి రాస్తుందా? ఇదిగో జాని, నువ్వు వెళ్ళక్కర్లేదు. వెళ్ళకపోతే తల తీసి మొలయ్యరు. అయినా ఆవిడ గారికి ఎంత చుట్టరికం ఉందో నాకు అంత చుట్టరికం ఉంది నీతో. ఎంతెందుకు, నిన్నిప్పట్లో పంపనుగాక పంపను. సహస్రం చదివింది భవాని. ఆవిడ మాటలకు పొంగిపోయిన జానకి వెంటనే శారదకి ఉత్తరం రాసేసింది క్షమాపణలతో, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటానని. జానకి ఉత్తరం రాసిన తరువాత తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది భవాని. ఆవిడకి ఇంకా జానకి మీద ఆశ చావలేదు. చాకులాంటి ఈ పిల్లని విఠలగాడికి చేసుకుంటే ఎల్లకాలం ఇక్కడే పడి ఉండి తనకు కాస్త ఆసరాగా ఉంటుందని ఆవిడ ఆరాటం. ఆ ఉద్దేశంతోనే తమ పిల్లలతో పాటు జానకి ఓ గది, దానిలో ఓ మంచం, బెడ్డు, ఓ టేబులు, కుర్చీల్లాంటివన్నీ అమర్చింది. అత్త అభిమానానికి ఆశ్చర్యపోయి ఆపై మురిసిపోయింది జానకి. జానకి ఇక్కడే ఉండిపోతుందని తెలుసుకున్న పిల్లలు చాలా సంతోషించారు. చురుకైన ఆ పిల్ల చెప్పింది చెప్పినట్టు అల్లుకుపోసాగింది. జానకి ఉదయం 5 కాకుండానే లేచేది. లేచిన వెంటనే బాయిలర్లో నిప్పు వేసి ఫిల్టర్లో డికాషన్ తీస్తుంది. ఈలోగా పాలు వస్తాయి. పాల కుర్రాడు ప్యాకెట్స్ వరండాలో పెట్టి వెళ్ళిపోతాడు. జానకి ముఖం కడుక్కుని పాలు కాస్తుంది. ఆపై కాఫీ కలిపి లేచిన వాళ్ళందరికీ కాఫీలు అందిస్తుంది. తను తాగి పని మనిషి రాగానే అంట్లు చెంబులు తోమించి సర్దుతుంది. దగ్గరుండి ఇల్లు ఉడిపిస్తుంది. అత్తకి కూరలు తరిగి బియ్యం కడిగిస్తుంది. పేరుకు వంట చేసేది భవానీ గాని అన్నీ అమర్చేది జానకే. జానకి వచ్చాక భవానీకి ప్రాణం తెరిపిన పడినట్లయింది. అసలే ఆవిడ కాస్త అనారోగ్యం మనిషి. చదువుల నెపంతో ఆడపిల్లలు ఇటు పొల్ల తీసి అటు పెట్టరు. పైగా కాళ్ళ కింద నిప్పులు పోసినట్లు ఉరుకులు పరుగులు. జానకి స్కూల్లో పెద్దగా చదవకపోయినా అంతకు ముందున్న ఇంగ్లీష్ నాలెడ్జ్తోనూ లెక్కల పరిచయంతోనూ ఏడాది కల్లా మెట్రిక్ పాస్ అయింది. సూర్యం పేపర్ తెచ్చి పేపర్లో తన నంబర్ చూస్తుంటే తెగ మురిసిపోయింది జానకి. అత్తకి మామకి పాదాభివందనం చేసింది. సూర్యానికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంది. అయితే జానీ, నువ్వు కాలేజీలో చేరతావుగా అన్న సూర్యం మాటలకి తుల్లిపడింది భవాని. కాలేజీలోనా? అమ్మో, నేనెళ్ళను బాబు, కంగారుగా అంది జానకి. ఆమెకి వచ్చిన కొత్తలో కాలేజీలో మగపిల్లలు చేసే అల్లరిని గురించి ఇందిర చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. భయమెందుకు జాని, అక్కడంతా నీలాంటి చాలామంది ఆడపిల్లలే ఉంటారు. అయినా మన హిందూ వాళ్ళు వెళ్ళడంలా వాళ్ళతో పాటు వెళ్ళు, అదే అలవాటైపోతుంది నచ్చజెప్పబోయాడు సూర్యం. ప్లీజ్, నేను కాలేజీకి వెళ్ళను బావా, ప్రైవేట్గానే చదువుతాను అంది జానకి. జానకి మాటలు విన్న భవానీ పెద్ద బరువు దింపుకుంటున్నట్లు హాయిగా ఊపిరి పీల్చుకుంది. జానకి 16 సంవత్సరాలు నిండాయి. ముద్దబంతి పువ్వులా ఉన్న ఆ పిల్లను చూస్తే ఎంతో ముచ్చటేసేది ఇరుగు పొరుగుకి. పసిమి ఛాయ, చక్కని నాసిక, ఎర్రనైన చిన్ని పెదవులు, లేడి చూపుల్లాంటి అమాయకమైన బెత్తర చూపులు, బారెడు జడ, తీరైన అంగసౌష్ఠవం లాంటివి పెట్టని ఆభరణాలు ఆ పిల్లకి. యువక హృదయాల్లో చెరగని ముద్ర వేసే సొగసైన విగ్రహం జానకిది. కట్టుబొట్టులో కూడా ఎంతో మార్పు వచ్చింది ఆమెలో. మడమలపైకి ఉండే పరికిణి, కాళ్ళకి ఇంతలావు పట్టాలు, బారెడు జడ చివరి వరకు పిల్లకుప్పులు, చేతుల నిండుగా రకరకాల పూలగాజులు, గట్టిగా అల్లిన జడలో గంపెడు చామంతి పూలు ధరించే ఆనాటి పల్లెపడుచు కాదు ఇప్పటి జానకి.
వదులుగా అల్లిన జడలో ఒక్క గులాబీ పువ్వు అమర్చేది. అసలే పొడవైన ఆ కురులు జడ వదులుగా అల్లడంతో మోకాళ్ళు దాటి చివర్లు కనిపించనంతగా వంకర్లు తిరిగి వీపు మీద అదోలా కదిలేవి. చేతుల నిండుగా గాజులు పోయి ఒకే ఒక్క బంగారు గాజు వెలిసింది. పెద్ద జూకాలు పోయి చిన్న రింగులు, మడమల దాటని పరికిణీలకు బదులు పాదాలు కనిపించనంతగా జీరాడే చక్కని సిల్క్ పరికిణీలు వచ్చాయి. మునుపు జానకిని చూసిన వారిప్పుడు పిల్లను చూస్తే ఆ పిల్లైనా ఈ పిల్ల అని ముక్కును వేలేసుకోక మానరు. రోజులు శరవేగంతో పరుగులు పెడుతున్నాయి. సూర్యం ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇందిర బిఏ ఫైనల్కి, వాసంతి సీనియర్ ఇంటర్కి వచ్చేసింది. విఠల్కి మతి స్థిరం చాలా మటుకు మెరుగైంది. ఎప్పుడో తప్ప పిచ్చి ధోరణి కనిపించడం లేదు. ఆ రోజు ఇందిరను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ఇందిర మధురానుభూతుల్లో తేలిపోతుంటే జానకి ఇల్లంతా నీట్గా సర్ది అత్తకి ఫలహారాలు తయారు చేయడంలో సహాయం చేస్తూనే మధ్య మధ్య ఇందిరని ఆట పట్టిస్తోంది. వాళ్ళు వచ్చేసరికి ఏ చీర కట్టుకోవాలో తనే తీసి ఇందిరకిచ్చి కాసేపు ఆ మ్యాక్సీలు గట్రా వేయవద్దని అవన్నీ తీసి దాచేసింది. పెళ్ళికొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్. 4 అంకెల జీతం, అందం, ఆస్తి కూడా బాగానే ఉంది. ఈ సంబంధం కుదిరితే మన ఇందు ఎంతో అదృష్టవంతురాలు అనుకుని మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. వాసంతి మాత్రం కాబోయే బావగారు ఏ సినిమాలో హీరోలా ఉంటాడా అని ఊహాగానాలు చేసేస్తోంది. సాయంత్రం 5 కావస్తుండగా దిగారు పెళ్లివారు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, అప్పగారు, మధ్యవర్తి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించారు కామేశం దంపతులు. అందరూ హాల్లో కూర్చున్నారు. పరిచయాలు, కాఫీ, ఫలహారాలు అయ్యాక పిల్లను చూపించమన్నాడు మధ్యవర్తి. అప్పటికే గది కిటికీలోంచి పెళ్లి కొడుకును కుతూహలంగా చూస్తున్న జానకి, వాసంతి ఉలిక్కిపడి సర్దు కూర్చున్నారు. అబ్బా, చక్కగా సినిమాలో హీరోలా ఉన్నాడే ఇందు, ఒక్కసారి ఈ కిటికీ సందుల్లోంచి చూడు అని చెయ్యి పట్టి లాగిన జానకిని కళ్ళతోనే వద్దన్నట్టు వారించింది సిగ్గుతో ఇందిర. భవానీ వచ్చి కూతుర్ని హాల్లోకి తీసుకెళ్ళి ఓ సోఫాలో కూర్చోబెట్టింది. ఎంతోమంది మగపిల్లలకి పేర్లు పెట్టి ఏడిపించిన ఇందు కళ్ళైనా ఎత్తి ఓసారి పెళ్ళికొడుకు కేసి చూడలేకపోయింది. పెళ్ళికొడుకు అలవోగ్గా ఇందు కేసి చూశాడు. వరుని తల్లి పేరు వగైరాలు అడిగి, అక్కగారు మరికొన్ని ప్రశ్నలు అడిగి అన్నిటికీ అణకువగా జవాబు చెబుతోంది ఇందిర. అబ్బాయిని కూడా ఏమైనా అడగమనండి నవ్వుతూ అంది భవానీ వరుని తల్లితో. ఆవిడ కొడుక్కేసి చూసింది. వద్దు వద్దు కంగారుగా అనేశాడు పెళ్ళికొడుకు. నువ్వు సరిగా చూసుకోమ్మా, తరువాత మా తమ్ముడు నచ్చలేదంటే కాదు వేళాకోళంగా అంది వరుని అక్కగారు. ఆమె బలవంతం మీద వాలిపోతున్న కనురెప్పల్ని ఎత్తి వరుని కేసి చూసిన ఇందిర గుండె జల్లుమంది. ఒక్క క్షణం అతని కేసి చూసి తలదించేసిన ఇందిర ఎదలో కోటి వేణలు మధురానుగీతాలు ఆలపించాయి. ఇక అమ్మాయిని తీసుకెళ్ళండి అన్నాడు వరుణ్ తండ్రి. తడబడుతున్న అడుగులతో లోనికెళ్ళిపోయింది ఇందిర. కామేశం దంపతులు పెళ్లివారికి ఇల్లంతా చూపించారు. తోటలోంచి ఇంట్లోకి రాబోతున్న పెళ్ళికొడుకు కళ్ళు తనని చూసి గబాలన పక్కకి తప్పుకున్న జానకిని చూసి మెలమెల్లాడాయి. కనురెప్పపాటు చూసినా ఆమె రూపం అతని హృదయంలో తిష్టవేసి కూర్చుంది. అత్త పిలుపు విని లోనికొచ్చిన జానకి కుంకుమ భరిణ తెచ్చి ఆడవాళ్లందరికీ బొట్టు పెట్టింది. మగవారంతా హాల్లో ఉన్నారు. ఈ పిల్ల మా ఆడపడుచు కూతురు, పేరు జానకి. చిన్నతనంలోనే తల్లిపోతే మేమే పెంచి పెద్ద చేశాం. సవత్తల్లి పెట్టే ఆరళ్ళు చూడలేక మా మామయ్య తీసుకొచ్చేశారు. తమ ఉదారత, ఆ పిల్ల పేదరికం ఎత్తి చూపుతూ జాలిగా అంది భవాని. ఆమె కంఠంలోని అహంభావపు ఛాయలు గ్రహించిన తల్లి కూతుళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. భవానీ మాటలకి జానకి ముఖం తెల్లగా పాలిపోయింది. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. పెళ్లివారు వెళ్ళగానే ఉత్తరం రాస్తామని చెప్పి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన దగ్గర నుంచి వారు రాసే శుభవార్త కోసం ఆతృతగా ఎదురు చూడసాగారు ఇంటిల్లపాది. ఇందిర మనసంతా గాల్లో తేలినట్లుగా ఉంది. పదే పదే వరుని రూపం ఆమె కన్నుల ఎదుట నిలిచి కితకితలు పెట్టసాగింది. తల్లిదండ్రులు కూడా ఎంత కట్నమైనా సరే సంబంధం వదులుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి జానకి మాత్రం ముభావంగా ఉంటుంది. కారణం తెలుసు కనుక భవానీ దాన్ని అంతగా పట్టించుకోలేదు. తన ఉత్సాహంలో జానకిలోని ముభావం కనిపెట్టలేకపోయింది ఇందిర.
సూర్యం, పిచ్చి విఠల్ కారణం గ్రహించలేక అడిగినా ప్రయోజనం లేక ఊరుకున్నారు. పోస్ట్ మ్యాన్ కేకతో మెట్ల మీద జడల్లుకుంటూ నిల్చున్న ఇందిర ఒక్క అంగలో దిగి అతని చేతిలోని ఉత్తరం దాదాపుగా లాక్కుందనే చెప్పాలి. అనుకున్న ఉత్తరం రానే వచ్చింది. వణుకుతున్న చేతులతో విప్పి చదవడం మొదలుపెట్టింది ఇందిర. శ్రీ కామేశం గారికి నమస్కారం. మీ సంబంధం మాకు నచ్చింది. అయితే మీ అమ్మాయితో కాదు, మీ మేనకోడలైన జానకి మా వాడికి అన్ని విధాలా నచ్చింది. మీరు మరోలా అనుకోవద్దు. జానకి పేద పిల్లని, ఆలనా పాలన అన్నీ మీరే చూడాలని మీ శ్రీమతి గారు మా వాళ్లతో చెప్పారట. ఆ పిల్లనైతే పైసా కట్నం కోరకుండా చేసుకుంటాం. మీకు కాస్త భారం తగ్గుతుందనుకుంటున్నాం. మీ అమ్మాయి చదువుకున్న పిల్ల, మీరు కట్న కానుకలు కూడా బాగా ఇవ్వగలరు కనుక నా ఎరికలో 2-3 మంచి సంబంధాలున్నాయి. వాటిల్లో మీ ఇందరికి మంచి సంబంధం చూద్దాం. ఒక పిల్లని చూడ్డానికి వచ్చి ఆ పిల్లని కాదని మరో అమ్మాయిని కోరటం సభ్యత కాదని తెలుసు, కానీ తప్పనిసరైంది. మీకు ఇష్టమైతే వెంటనే జాబు వ్రాయండి, లేకుంటే సెలవు. భవదీయుడు వెంకట్రామయ్య. ఉత్తరం పూర్తి చేసిన ఇందిర రౌద్రమూర్తి అయింది. నిప్పులు కురిపించే కళ్ళతో ఓసారి జానకేసి తీక్షణంగా చూసి చేతిలోని ఉత్తరం ఉండలా నలిపి మూలకు విసిరి గబగబా మేడ మీద గదిలోకి వెళ్ళి మంచానికి అడ్డంగా పడి బోరుమంది. ఆ పిల్ల కట్టుకున్నవన్నీ గాలి మేడలైనందుకు ఉత్తరం రావటం, అది చించి చదివిన ఇందిర ఉత్తరాన్ని నలిపి మూలకు విసిరి నిప్పులు చెరుగుతూ మేడ మీదకి వెళ్ళటం అంతా గమనిస్తూనే ఉన్నారు. కామేశం ఉత్తరం పైకి చదవగానే అంతా నిర్ఘాంతపోయారు. భవానీ జానకేసి తీక్షణంగా ఓ చూపు విసిరింది. ఆమె చూపులకు ఏమాత్రం శక్తి ఉన్నా జానకి మసైపోయేది. అత్త విషపు చూపులు, మామయ్య అసహ్యపు చూపులు, ఇందిర క్రోధపు చూపులు చూసిన జానకి మంటల మధ్య చిక్కుకున్న లేత మాధవీలతలా వణికిపోయింది. జానకి ముఖాన్ని 2 చేతుల్లోనూ దాచుకుని తన గదిలోకి వెళ్ళి బోరుమంది. ఆ పిల్లని ఓదార్చేవారెవరూ లేరు. మొన్న అత్త మాటలకే కుళ్ళిపోతున్న తనకి మళ్ళీ ఈ తుఫానేమిటి? అసలు అతగాడు తనని ఎప్పుడు చూశాడు? చూస్తే మాత్రం సభ్యత మరచి అలా ఎలా అనగలిగాడు? తలుచుకొని కుమిలిపోతున్న జానకి హాల్లోంచి మేనమామతో అత్త పలికే పౌరుష వాక్యాలు చెవుల్లో సోలాల్లా పొడుచుకుని మరీ కుళ్ళిపోయేలా చేశాయి. తగుదనమ్మా అంటూ అతని కళ్ళకి ఎదురెళ్ళింది. అసలు తనని గదిలోనే ఉండమన్నాను, పిలిస్తే తప్ప రావద్దన్నాను. పెద్ద నేనే గదా జగదేక రంభను అంటూ వచ్చింది. అంతేనా? అతగాడి ముందు వయ్యారాలు పోయి ఉంటుంది. అసలు ఈవిడిగారు తోటలోకి ఎందుకెళ్ళిందట? చచ్చ, బంగారం లాంటి సంబంధం చేజేతుల నాశనం చేసింది. ఈ మహాతల్లి కంటపడకపోతే మన ఇందు అతనికి ఖచ్చితంగా నచ్చేదే. అయినా ఇప్పుడు ఎన్ననుకునేం లాభం? అయినా ఇది ఎక్కడుంటే బాగుండేసింది గనక. చిన్నతనంలోనే తల్లి చచ్చి పెంచి పెద్ద చేద్దామని తీసుకొచ్చిన తాత అమ్మమ్మ చచ్చే. ఇక మనల్ని ఉద్ధరించడానికి ఇక్కడికొచ్చింది మహాతల్లి. తానేం మాట్లాడుతుందో కూడా తెలియనంతగా అదుపు తప్పి విషం కక్కుతోంది భవాని. తనే బతిమాలి తీసుకొచ్చాననే సంగతి ఆవిడ పూర్తిగా మర్చిపోయింది. అవునే, మనకెందుకే ఈ తద్దనం అంటే విన్నావా? అయ్యో ఒంటరి పిల్ల, కాస్త చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నావు, నెత్తినెక్కించుకున్నావు. ఇప్పుడు అనుభవించు అంతకన్నా ఖచ్చితంగా అన్నాడు కామేశం. కర్ణ కఠోరమైన ఆ మాటలు వింటున్న జానకి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆ రోజంతా తిట్లతో శాపనార్థాలతో గడిచిపోయింది. తెల్లవారింది. జానకి అన్నం నీళ్లు ముట్టకుండా ఆ గదిలోనే పడుకుని ఏడుస్తున్నా అడిగే నాదుడే లేడు. సూర్యం ఏదో అడగబోయినా తల్లి చెల్లెలు గయ్యమన్నారు. భారంగా నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు సూర్యం. 4 రోజులు నిర్జీవంగా దొర్లిపోయాయి. అడ్డమైన వాళ్ళందరికీ చాకరీ చెయ్యలేక చూస్తున్నాను. మహారాణుల్లా గదిలోంచి బయటకు రాకుండా కూర్చుంటే వండి వార్చడానికి ఇక్కడ నౌకర్లేం లేరు అంటూ మాటలతోనే తూట్లు పొడుస్తోంది భవాని. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది జానకి. ఉదయం లేవగానే తన బట్టలు అవి సర్దుకుంది. పల్లె నుంచి వచ్చినప్పుడు ఎలా ఉందో అలా తయారైంది. అత్త దయతో దానం చేసిన ఇందిర వాళ్ళ లంగాలు ఓణీలు తీసి వాళ్ళ బీరువాల్లోనే పెట్టేసింది. నిన్నటిదాకా ముంగిలా గదిలో నుంచి బయటికి రాని పిల్ల ఏమిటో ఎంత పొద్దున్నే ఇల్లంతా కలిగి తిరుగుతోంది అనుకుంది భవాని. అయితే ఏమీ అడగలేదు. జానకి మెల్లగా హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్న మేనమామ దగ్గరకొచ్చి నిల్చుంది.
మొదట్లో ఉన్నంత కోపం లేకపోయినా ఆయనకి జానకి మీద పూర్తిగా కోపం పోలేదు. అందుకే ఏం మాట్లాడకుండా ప్రశ్నార్థకంగా ఆమెకేసి చూశాడు. మామయ్య, నేను వెళ్ళిపోతున్నాను. ఏ ఉపోద్ఘాతమూ లేకుండానే తల వంచుకుని కాలి బొటనవేలుతో నేల మీద రాస్తూ అంది జానకి. తుళ్ళిపడ్డాడు కామేశం. ఏమిటి, వెళ్ళిపోతావా? ఎక్కడికే? ఆశ్చర్యంగా అన్నాడు. చిన్న మామయ్య దగ్గరికి. ఓ, వాళ్ళు తిడితే? అన్నాడు హేళనగా. నీ దగ్గరకు మాత్రం రాను, మెల్లగానే అంది. కానీ స్థిరంగా ఉంది జానకి స్వరం. పిల్లిలా ఒదిగొదిగి తిరుగుతూ గట్టిగా మాట్లాడడానికే జంకే ఈ పిల్ల ఇంత ధైర్యంగా తన ఎదుట మాట్లాడిన తీరుకు బిత్తరపోయాడు కామేశం. వంటింటి గడపలో నిల్చుని వీళ్ల సంభాషణ ఆశాంతం విన్న భవానీ కూడా తెల్లబోయింది. జానకి వెళ్ళిపోతాననగానే ఆవిడ గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఈ 4 రోజులు ఆ పిల్ల బయటికి రాకపోతే తనెంత అవస్థపడింది గుర్తొచ్చింది. కామ్గా ఇంటడి చాకరీ చేసేది, అనవసరంగా నోరు పారేసుకుంది తనే. ఎలా చూసినా తప్పంతా తనదే. ఈ పెళ్లి చూపులు జరిగినా కాసేపు జానకిని ఏ మ్యాట్నీకో పంపిస్తే సరిపోయేది. ఈ కాలం కుర్రాళ్ళకి ఏముంది, కాస్త ఎర్రగా బుర్రగా ఉంటే చాలు, మిగతావేమీ అక్కర్లేదు. ఎలా ఈ పిల్లని ఆపడం? ఇలా ఉన్నాయి ఆమె ఆలోచనలు. నన్ను ట్రైన్ ఎక్కించేయి, మెల్లగా అంది జానకి. అదేమిటి జాని, ఈ మాత్రానికే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? అయినా నేను మాత్రం ఏమన్నానని? ఏదో మంచి సంబంధం తప్పిపోయిందనే బాధలో కాస్త నోరు జారాననుకో, అంత మాత్రానికే మేము శత్రువులం అయిపోయామా? ఏదైనా కోపం వస్తే ఇందుని తిట్టడంలా? జానకి జీవం లేని ఓ నవ్వు నవ్వింది. లేదత్తా, నువ్వేదో అన్నావని కాదు, నాకే పల్లె మీద గాలి మళ్ళింది. అత్త వాళ్ళని బాబిగాడిని చూడాలని ఉంది, అందుకే వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పటికే అమ్మ పోయిన దగ్గర నుంచి మీ పాలబడి మీకు చాలా శ్రమ కలిగించాను, క్షమించు, గబగబా అనేసి గదిలోకి వెళ్ళిపోయింది జానకి. ఆ మాట వినడంతోనే భవానీ నోరు తెరచి చూస్తూ నిలబడిపోయింది. ఓ క్షణం, మరు నిమిషం తేరుకుని సూర్యం గదిలోకి పరిగెత్తికెళ్ళి విషయం చెప్పి ఆ పిల్లను ఆపమంది. ఇటీవల ఇంట్లోని వాతావరణం గమనిస్తున్న సూర్యం ఇలాంటి సమయం వస్తుందని అనుకుంటూనే ఉన్నాడు. లాభం లేదమ్మా, తనుండదు. అన్ని మాటలని ఇప్పుడు వండమనటం కూడా భావ్యం కాదు, తేల్చి చెప్పేశాడు సూర్యం. అతనికి ఈ మధ్య తల్లి ప్రవర్తించే తీరు చిరాగ్గా ఉంది. కాదు సూర్యం, నువ్వు చెప్పాలి, నీ మాట జానకి కాదనదు. ఓహో, లాభం లేదమ్మా. ముందే నువ్వు అలా అంటే ఎలా? అవునమ్మా, అన్ని పరుషవాక్యాలు అని తగుదునమ్మా అని ఎలా ఉండమనడం? అన్నది నువ్వు కాదుగా, మన ఇంట్లో ఎవరన్నా ఒక్కటే. జానీని మీరంటుంటే నేను ఆపగలిగానా? ఇప్పుడు జానకి నాపడానికి? వ్యంగ్యంగా అన్నాడు సూర్యం. అంతేనా సూర్యం? అవునమ్మా, జరిగిపోయిందేదో జరిగిపోయింది, నువ్వేం బాధపడకు. మరో మంచి వంట మనిషిని చూద్దాం. పదునుగా ఉన్నాయి సూర్యం మాటలు. కొడుకు మాటలకి భవానీ ముఖం పాలిపోయింది. ఏమిటి సూర్యం, నీ మాటలు? అమ్మతో మాట్లాడాల్సిన తీరు అదేనా? గదిలోకి వస్తూ మందలింపుగా అన్నాడు కామేశం. మరేమిటి నాన్న, ఇంత జరిగాక నేను ఉండమంటే మాత్రం తను ఉంటుందా? ఒకవేళ అడిగాక కాదంటే? జానకి నా మీద గౌరవం ఉన్నమాట నిజమే, కానీ ఆ గౌరవాన్ని అగౌరవంగా మార్చుకోవడం నాకు చేత కాదు. సారీ నాన్న, తల వంచుకొని మెల్లగా అన్నాడు సూర్యం. అలా కాదు సూర్యం, నా మాట కాస్త విను. జానకి నీ మాట అంటే ఎంతో విలువ ఉంది. అప్పుడు కాదంటే తర్వాత సంగతి ఆలోచిద్దాం అన్నాడు కామేశం. అది కాదు నాన్న, ఇదిగో ఈసారికి నా మాట కాదనుకు. మీ అమ్మకు బీపీ ఎక్కువైందని రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పడం నీకు తెలుసుగా. కాస్త మన వాళ్ళంటూ ఉంటే మనకు హాయిగా ఉంటుంది. బతిమాలుతున్నట్లుగా చెబుతున్న తండ్రి మాటల్ని కాదనలేక సూర్యం తప్పనిసరిగా జానకి గదిలో అడుగుపెట్టాడు. తన గదిలో మంచం మీద బోర్లా పడుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న జానకిని అక్కును చేర్చుకుని ఓదార్చాలనిపించింది సూర్యానికి. మునిపల్లెలో బావా బావా నాకు ఉంగరం చేసివ్వవా అంటూ తన వెంట తిరిగిన చిన్నారి జానకి, 16 సంవత్సరాలు దాటిన పసిడి కన్నెపడుచు జానకి తేడా అంతగా కనిపించలేదు అతనికి. అడుగుల సవ్వడికి ఉలిక్కిపడి చూసింది జానకి. ఎదురుగా సూర్యం బావ నవ్వుతూ కనిపించడంతో గబాలన లేచి పైట కొంగుతో కళ్ళు తుడుచుకుని రా బావా అంది. సారీ జానీ. ఎందుకు? నువ్వు పడుకున్నట్టున్నావు. పర్వాలేదు, రా బావా కూర్చో. జానీ, ఏమిటి బావా? అదే, నువ్వు పల్లె వెళ్ళిపోతున్నావా? అవును బావా, మెల్లగా అంది జానకి. ఎందుకు, నీకు తెలీదా? సూటిగా అడిగింది. ఆహా, అది కాదు, తడబడ్డాడు సూర్యం.
ఏం బావా, నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి వచ్చావా? పదునుగా ఉంది ఆమె గొంతు. అది కాదు జానీ, నన్ను అపార్థం చేసుకోకుండా నేను చెప్పేది కాస్త విను. అమ్మ వాళ్ళు నిన్ను అవమానించారు కాదన్ను, కానీ ఇప్పుడు బాధపడుతున్నారంటావు అంతేగా? ఎందుకు బావా ఆత్మవంచన చేసుకుంటావు? అత్తయ్య మామయ్య అన్న మాటలు నీకు మాత్రం బాధ కలిగించలేదా? బావా, నా స్థానంలో నువ్వే ఉంటే. కానీ బావా, నాకు ఆశ్రమం ఇచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారు బావా. అది ఏ ఉద్దేశంతోనైనా కానీ ఈ చాకిరీ ఎక్కడైనా చేసుకోగలను. నాకు మరో అండ లేని నాడు మీ అమ్మా నాన్నే కాదు, చివరికి నువ్వు కూడా నన్ను ఉండమని అడగవు. మీరు కలిగిన వారు. మీ నాన్న పెద్ద ఆఫీసర్. డబ్బు పారేస్తే నాలాంటి వాళ్ళు కావలసినంతమంది వస్తారు. నన్ను వదిలేయండి బావా, అదోలా నవ్వుతూ అంది జానకి. జానకి మాటలకి దెబ్బతిన్నట్లుగా చూశాడు సూర్యం. అంతేనా? అంతేనా జానీ, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అంతేనా? సారీ బావా, నిన్ను నొప్పించాలని నా అభిప్రాయం కాదు. ఏదో బాధతో అలా అన్నాను. కానీ ఈ రాయబారానికి నీ అంతటి నువ్వు రాలేదని మామయ్య వాళ్లే పంపారని నాకు బాగా తెలుసు. కానీ బావా, అమ్మ అమ్మమ్మ తాతయ్య అంతా నా మూలంగానే చచ్చిపోయారంది అత్త. నువ్వే చెప్పు బావా, నేనంత పాపినా? నేనెక్కడుంటే అక్కడ నాశనం అవుతుందా? పసిపిల్లలా అడుగుతున్న జానకిని చూసి చెలించిపోయాడు సూర్యం. చచ్చా, అదేం కాదు, ఊరుకో. కాదు బావా, నేను నిజంగా పెళ్ళికొడుకు దగ్గరకు నేను వెళ్ళలేదు. లోపలికి వస్తారేమో అని ఇందుని హాల్లోకి తీసుకెళ్లగానే నేను తోటలోకి వెళ్ళిపోయాను. కానీ వాళ్ళు తోటలోకి కూడా వచ్చారు. అక్కడికి నేను వెంటనే పక్కకు తప్పుకున్నాను కూడా. నువ్వే చెప్పు బావా, ఇందు పెళ్లి చెడగొట్టాలని నాకుందా? వెక్కిళ్ల మధ్య అమాయకంగా అడుగుతున్న జానకిని చనువుగా దగ్గరకు తీసుకుని ఆమె పైటతోనే కళ్ళు తుడుస్తూ, చచ్చా పిచ్చి పిల్ల, ముందులే. నీ మూలాన ఇందు పెళ్లి చెడనూ లేదు, మరే అనర్థమూ జరగనూ లేదు. ఒకవేళ అలా అది ఎవరైనా అనుకుంటే వారి పాపాన వారే పోతారు. నువ్వులే మరి, నువ్వు ఇక్కడ ఉండొద్దులే. రేపే మునిపల్లె ప్రయాణం, సరేనా? ఆప్యాయంగా అంటున్న సూర్యం మాటలకి చెలించిపోయింది జానకి. మండుటెండలో నుంచి చల్లని నీరెండలోకి వచ్చినట్లయింది ఆమెకి. ఇకలే, రేపే నిన్ను ట్రైన్ ఎక్కిస్తాను, అన్నీ మర్చిపో. వెనుదిరిగాడు సూర్యం. బావా, మెల్లగా పిలిచింది జానకి. ఏమిటి జానీ? వెనుదిరిగాడు సూర్యం. బావా, నేనిక్కడే ఉంటాను, నేను వెళ్ళను, చేతిగోళ్లు చూసుకుంటూ అంది జానకి. ఆ మాట వినడంతో సూర్యం సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చి జానకి 2 చేతులు పట్టుకుని, థ్యాంక్స్ జానీ, మెనీ మెనీ థ్యాంక్స్. నా మాటకి నిజంగా చాలా విలువ ఇచ్చావు అన్నాడు. అతని రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు సూర్యం బయటికి రాగానే ఏమైంది అన్నట్లుగా చూశారు. ఒప్పుకుందమ్మా, కానీ ఒక్క మాట. ఏమిటి? ఆతృతగా అంది భవాని. ఇక ముందెప్పుడు జానకిని అవమానించేటట్లు మాట్లాడకూడదు. అంతేకాదు, తను ఇంటర్కి కడుతుంది అన్నాడు సూర్యం. అలాగే, తప్పకుండా చదువుకోమను. ఆ వంకతో పనెంకొట్టే పిల్ల కాదుగా. ఇక ముందు ఏ పెళ్లి చూపులైనా జరిగితే జానకిని ఇంట్లో లేకుండా చూస్తే సరి, సంతోషంగానే అన్నారు కామేశం భవాని. భవానీకి పెద్ద భారం దించినట్లుగా అయింది. రోజులు దొర్లిపోతున్నాయి. మంచి పలుకుబడి ఉన్న కామేశం సూర్యానికి తన ఆఫీసులోనే ఉద్యోగం వేయించాడు. విఠల్ ఇంట్లో క్షణం ఉండకుండా బయటే తిరుగుతున్నాడు. అతను డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నా పిచ్చివాడనుకున్న పెద్ద కొడుకు కాస్త దారిలోకి వచ్చాడనుకున్న తల్లిదండ్రులు డబ్బును గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ఆ రోజు తరువాత జానకితో ఎవ్వరూ పరుషంగా మాట్లాడలేదు. ఇందిర కూడా పాత సంగతులు మరిచిపోయి జానకితో మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. భవానీ ఆరోగ్యం మరీ క్షీణించటం మూలాన ఇంటి భారమంతా జానకి మీదే పడింది. ఆ రోజు మధ్యాహ్నం పోస్టు చూస్తున్న కామేశం తుళ్ళిపడ్డాడు. ఆ ఉత్తరంలో సంగతులు చదివి అందరూ నిర్ఘాంతపోయారు. అందులోని సారాంశం: శర్మ కూతురు దుర్గ ఎవరో ఓ క్రిస్టియన్ కుర్రాడితో లేచిపోయిందని, ఆ దిగులుతో భార్య మంచం పట్టిందని, కొన్నాళ్ల పాటు జానకిని పంపితే భార్య కోలుకోగానే ఆ పిల్లను తిరిగి పంపేస్తానని మరీ వేడుకుంటూ రాశాడు శర్మ. ఉత్తరం అంతా సానుభూతితో విన్నా ఉత్తరంలోని ఆఖరి వాక్యాలు మాత్రం సుతరాము నచ్చలేదు భవానీకి. సాలోచనగా జానకి వైపు చూసింది. ఆ పిల్ల మనసు ఇక్కడ లేదు. ఈ సంఘటన వింటూనే గతంలోకి పరుగు తీసింది. ఆ రోజు తనకి బాగా గుర్తు. వేసవి సెలవుల్లో మామయ్యలంతా వారి వారి కుటుంబాలతో సహా పల్లెకొచ్చారు. అప్పటికి తనకు 13 ఏళ్ళు. చదువు అది ఏమీ లేని తను
ఎవరినైనా అడిగి కథల పుస్తకాలు తెచ్చుకునేది. అప్పుడప్పుడు అమ్మమ్మ పట్నం నుంచి పత్రికలు తెప్పించి పెట్టేది. ఆ ఊళ్ళో తమ ఇల్లే పెద్దది గనుక ఓ గది పోస్టాఫీసుకు తీసుకున్నారు పంచాయతీ వారు. పట్నం నుంచి పోస్టు తెచ్చే కుర్రాడు ఒకతను ఉండేవాడు. అతనంటే తామందరికీ ఎంతో ఇష్టం. కాస్త ఖాళీ ఉంటే పిల్లలందరినీ చేర్చి కథలు చెప్పి నవ్వించేవాడు. అతనితోనే అమ్మమ్మ పుస్తకాలు తెప్పించేది. అతను తెచ్చే పుస్తకాల కోసం తను తన ఫ్రెండు ఆతృతగా ఎదురు చూసేవారు. అలాగే అతను ఓ రోజు పుస్తకాలు తెచ్చి గడపలో నిల్చుని పాపగారు అన్నాడు. అతని కంఠం విన్న వెంటనే చెంగున గెంతుతూ వెళ్ళి అతని చేతిలోని పుస్తకాలు లాక్కుంది తను. ఎక్కడి నుంచి చూశాడో శర్మ మావయ్య జానీ అంటూ ఒక్క అరుపు అరిచాడు. ఆ అరుపుకి ఆ కుర్రాడు తను కూడా ఉలిక్కి పడ్డారు. ఏమిటవి? కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అన్నాడు మావయ్య. పుస్తకాలు తడబడింది తను. ఎందుకు? కొట్టినట్లే అడిగాడు. పత్రికలు చదువుకోవడానికి మెల్లగా అంది తను. నోర్మై, సిగ్గులేక ఇంకా మాట్లాడుతోంది. చదువుకోవాలంటే ఏ భారతమో భాగవతమో చదువుకో, అంతేగాని పరాయి మగాడిని పుస్తకాలు తెమ్మనటం, అతని మీద పడి లాక్కోవడం. అవ్వా, ఏమైనా బాగుందా? ఏమయ్యా చిన్నపిల్ల, దానికి బుద్ధి లేకపోతే మాత్రం నీ బుద్ధి ఎక్కడికి పోయింది అంటూ అతన్ని పట్టుకుని దులిపేశాడు మామయ్య. ముందు అతనికి మామయ్య మాటలు ఏమాత్రం అర్థం కాలేదు. అర్థమయ్యాక అవమానంతో సిగ్గుతో కృంగిపోయాడు. అది కాదు సార్, ఏదో చెప్పబోతున్న అతని మాటలు ఖండించి, చాలే పో ముందెక్కడి నుంచి. ఈసారి ఎప్పుడైనా మా పిల్లతో మాట్లాడావా? జాగ్రత్త గర్జించాడు. అంతా విని అమ్మమ్మ తెల్లబోయింది. ఏమిట్రా శర్మ, నీకేమైనా మతిపోయిందా? పసిదాని మీద అలాగేనా ఎగరడం? అయ్యో, ఆ పిల్లాడు ఎంత బుద్ధిమంతుడు. ఆ పుస్తకాలు నేనే తెమ్మన్నాన్రా. ఇంకెప్పుడు అలా నోరు పారేసుకోవద్దు. అయినా ఆ పసిదాన్ని అలా అనడానికి నోరెలా వచ్చిందిరా? అమ్మమ్మ కడిగేసింది. బాగుంది. తోచకపోతే ఆ కుర్ర వెదవ తెచ్చే పుస్తకాలే కావాలా? నీ దగ్గర ఎన్ని పుస్తకాలు లేవు? పతివ్రత కథలు, రామాయణం. అతని మాటలు పూర్తిగానే లేదు. చాలు కాపు నాయన. పతివ్రతల కథలు, రామాయణాలు చదివే వయస్సా దానిది? ఆ పుస్తకాలు మీ ఆవిడైనా చదువుతుందా? దుర్గా అవేవో నవళ్ళు తెచ్చుకుందే, దానికి చెప్పకపోయావా రామాయణాలు చదవమని? అయినా బుద్ధులు మంచివి అవ్వాలి కానీ పుస్తకాలు చదివినంత మాత్రాన బాగుపడరు, చెడిపోరు తీక్షణంగా అంది అమ్మమ్మ. ఆహా, దుర్గకి రాని అష్టకం లేదు. గీత మొత్తం కంఠతా వచ్చు తెలుసా? గర్వంగా అన్నాడు మామయ్య. కొడుకు మాటలకి చిన్నగా నవ్వింది అమ్మమ్మ. ఫోన్లే నాయన, దాని ఆలనా పాలనా చూడడానికి నేనింకా బతికే ఉన్నాను. ఇక్కడ లేడు కానీ దాని తండ్రి బాగానే ఉన్నాడు. అయినా రాతలనెవరు తప్పిస్తారు? దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీ కూతుర్లా భాగవతాలు గీతలు చదవకపోయినా ఈ పల్లెటూరులో కాకమ్మ కబుర్లు చెప్పుకోకుండా ఈ పుస్తకాలతో కాలక్షేపం చేయడం ఎంతో నయం. అమ్మమ్మ మాటలకి తెల్లబోయాడు మామయ్య. ఫోన్లే నాకేం, ఏదో మేనమామను కనుక చూస్తూ ఊరుకోలేకపోయాను. తర్వాత ఏదైనా కొంప మీదకి వస్తే వస్తే రానివ్వండి, మధ్యని మీకేం నాకేం. ఆ రోజున కానీ వీళ్ళందరికీ తెలిసి రాదు. ఏదో ఓ రోజు మన పరువు కాస్త నట్టేట ముంచేసి కోడలి మాట పూర్తిగా కానేలేదు. కమల గద్దించింది అమ్మమ్మ. ఇంకో మాట మాట్లాడితే మర్యాద దక్కదు, జాగ్రత్త. సెలవులు 4 రోజులు హాయిగా గడిపి వెళ్ళాలంటే ఇలాంటి మాటలు మీ నోట రాకూడదు. అభంశుభం ఎరుగని పసిపిల్లని ఆరడి పెడుతుంటే సహించను, బాగా గుర్తుంచుకోండి. అమ్మమ్మ ఉగ్రరూపం చూసిన కొడుకు కోడలు మరి నోరెత్తడానికి ధైర్యం చాలక ఏదో గొనుక్కుంటూ అక్కడి నుంచి తప్పుకున్నారు. ఆ సంఘటన మొత్తం కళ్ళకు కట్టినట్లుగా గుర్తొచ్చి జానకి చచ్చే నవ్వొచ్చింది. సోఫా కానుకుని పిచ్చిదానిలా విరగబడి నవ్వుతున్న జానకిని చూసి తెల్లబోయారు అంతా. జానీ, కంగారుగా పిలిచాడు కామేశం. గతంలోంచి వాస్తవానికి వచ్చిన జానకి తన ప్రవర్తనకు చెప్పలేనంత సిగ్గుపడిపోయింది. సారీ మామయ్య, ఏదో గుర్తొచ్చింది నొచ్చుకుంటూ అంది. ఆ గుర్తొచ్చిందేమిటో కామేశం దంపతులు గ్రహించారు. ఏమ్మా జానకి, నీ అభిప్రాయం ఏమిటి? వెళతావా అన్నాడు కామేశం మాట మారుస్తూ. వెళ్తాను మామయ్య, తప్పకుండా వెళ్తాను. ఇలాంటి సమయంలో ముఖం చాటేస్తే ఇక బంధుత్వానికి విలువేముంది? మనస్ఫూర్తిగానే అంది జానకి. భవానీ మనసులో అంతగా ఇష్టం లేకపోయినా చూసేవారికైనా బాగుండదని, అది టెంపరీ అడ్జస్ట్మెంటే కాబట్టి అభ్యంతర పెట్టలేదు. జానకి తిరిగి రాగానే విఠల్తో పెళ్లి సంగతి కదపాలని కూడా అనుకుంది. మధ్య వచ్చిన మతి చాంచల్యం మధ్యలోనే పోయింది కనుక విఠల్ని చేసుకోవడానికి జానకి కూడా ఎలాంటి అభ్యంతరము ఉండదని ఆవిడ నమ్మకం. జానకిని ట్రైన్ ఎక్కించి తమ్ముడికి టెలిగ్రామ్ ఇచ్చాడు కామేశం. ఆ టెలిగ్రామ్ చూసుకుని శర్మ స్టేషన్కి వచ్చి జానకిని ఇంటికి తీసుకెళ్లాడు.
పులిలా ఉండే శర్మమామయ్య పిల్లిలా అయిపోవడం చూసిన జానకి మనసు అదోలా అయిపోయింది. ఇంట్లో అడుగు పెడుతున్న జానకి కాళ్ళు వణికాయి ఓ క్షణం. విషయం ఎవరి ద్వారానో విన్న రామచంద్రం కుటుంబం అప్పటికే వచ్చి ఉన్నారు. మంచాన్ని అంటిపెట్టుకున్నట్లుగా ఉన్న కమలత్తను చూస్తే జాలేసింది జానకి. జానకిని చూడగానే వచ్చావా జానకి? దుర్గ ఎంత పని చేసిందో ముఖం చేతుల్లో దాచుకుని గొల్లుమంది. ఏమని ఓదార్చాలో అర్థం కాని జానకి అత్త మంచం మీద కూర్చుని ఆమె వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ మౌనంగా ఉండిపోయింది. పక్కనే కుర్చీలో కూర్చున్న మూడవ అత్త అహల్య సన్నాయి నొక్కులతో అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లుగా మాట్లాడుతోంది. అవునే జాని, అది ఎంత బరితెగించిందో చూసావా? పెదకాలం కాకపోతే వయసేం మించిపోయింది చెప్పు. అప్పుడే దానికి ఆ బుద్ధి పుట్టడానికి. అయినా మనది ఎలాంటి వంశం? నిప్పులాంటి వంశానికి ఈనాడు ఏ దశ పట్టించిందో చూడు. హవ్వా, వాడు మరీ కిరస్తాని వాడే. ఆఖరి వాక్యం స్వరం తగ్గించి మెల్లగా అంది. పోనీ అత్త, జరిగిపోయిన దాన్ని ఇంకా తవ్వుకోవడం దేనికి? మెల్లగా అంది జానకి. ఆ అమ్మాయికి అహల్య మాట తీరు ఏమాత్రం నచ్చలేదు. అదే నేను చెప్తున్నాను. అది అక్కయ్య వింటేనా? అవునులే, ఎలా వింటుంది? అసలు అక్కయ్య ఎంత నిష్ఠాపరురాలు, నిప్పు కడిగే పూర్వాచార పరాయణురాలు. హఠాత్తుగా పరువు బజార్న పడితే ఎవరు మాత్రం తట్టుకోగలరు? అంతా కర్మ. ఏమిటో పిల్లల్ని కంటాం కానీ వారి రాతల్ని కనలేం కదా. చూడు, అక్కయ్య మంచినీళ్ళైనా ముట్టుకోవడం లేదు. అక్కడికి నేను అంటూనే ఉన్నాను, పోతే పోనీ అది అసలు పుట్టలేదే అనుకో అని. అయినా దాని పిచ్చి కానీ వాడు దాన్ని శాశ్వతంగా ఉంచుకుంటాడటే. మోజు కాస్త తీరగానే రేపిపాటికి వదిలేసి చక్కాపోడు. అప్పటికి కానీ దాని కళ్ళకు గప్పిన పొరలు తొలగవు. ఇలా సాగింది అహల్య ధోరణి. అది సానుభూతో లేక వ్యంగ్యమో సరిగ్గా అర్థం కాకపోయినా కర్ణకఠోరమైన ఆ భాష మాత్రం వినలేకపోయింది జానకి. పోన్లే అత్త, అవన్నీ ఇప్పుడెందుకు? అసలే కమలత్త కుమిలిపోతుంటేను కాస్త కఠినంగానే అంది. సరేలే, ఇప్పుడు నేనేమన్నానని లేచిపోయింది, అది బాగానే ఉంది. మధ్య నా మీద నిష్ఠూరం బాగుందమ్మా, బాగుంది. అయినా ఎవరి ద్వారానో విని అయిన వాళ్ళం గనక ప్రాణం ఊరుకోకే వచ్చాం. మమ్మల్ని అనాలి. రొసరొసలాడుతూ గదిలోంచి వెళ్ళిపోయింది అహల్య. కృతజ్ఞతగా చూసింది కమల. ఆమె కన్నుల్లో నుంచి నీరు కారి దిండును తడిపేస్తోంది. ఊరుకో అత్త, ఆవిడ మాటలు మనకు తెలియందేముంది. తేలుకొండి స్వభావం, మెల్లగా అంది జానకి. ఇప్పుడేం చెయ్యాలి? ఇలా అడిగిన వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? దీనంగా అంది కమల. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందత్త? దుర్గ కోసం అంతా వెతికిద్దాం. కనిపించకపోతే పేపర్లో ప్రకటన ఇద్దాం. వాళ్ళిద్దరికీ మనమే స్వయంగా పెళ్లి చేద్దాం. కానీ అతడు మన కులం కాదు, మన మతం కాదు, గొణిగింది కమల. ఇదిగో అత్త, మళ్ళీ మొదటికొచ్చావు. ఈ కులాలు మతాలు అన్నవి మనం సృష్టించుకున్నవే. అంతా ఒకటే కులం, మానవ కులం. అలా కాదని వారికి పెళ్లి చేయని అంటావనుకో, అప్పుడు పోయిన నీ కులం తిరిగి వస్తుందా? అందుకే పెద్ద మనసుతో వాళ్లను క్షమించి ఒకటిగా చెయ్యి. మీ చేతుల మీదుగా 4 అక్షతలు వెయ్యండి. పెద్దరికం నిలబెట్టుకోండి. ఇంత జరిగాక ఇంతకన్నా మరో మార్గం లేదు కదా. పెద్ద ఆరిందల అత్తకి ధైర్యం చెప్పి ఆ పూట కాస్త తిన్నాననిపించింది జానకి. అత్త తన మాటలతో కాస్త తేరుకుందనేసరికి ఏనుగెక్కినంత ఆనందం కలిగింది జానకి. శర్మ కూతురు కోసం నలుమూలలా వెతికించాడు. ఆప్తులనుకున్న వారందరి సహాయము కోరాడు. ఇల్లు పట్టకుండా కూతురు కోసం తిరుగుతున్న చిన్నమామయ్యను చూస్తుంటే దిగులేసింది జానకి. రామచంద్రం వాళ్ల మాటలతోనూ చేతలతోనూ కించిత్ సహాయం చెయ్యకపోగా వీళ్ల నెత్తిన బరువై కూర్చున్నారు. ఇల్లు వాకిళ్ళు పనులు వ్యవహారాలు వదులుకుని ఎన్నాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారో బుర్ర పగలగొట్టుకున్నా అర్థం కాలేదు జానకి. ఆ రోజు మధ్యాహ్నం వంటంతా ముగించి తడిచేయి కొంగుతో తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది జానకి. హాల్లో రామచంద్రం కూతురు 3 ఏళ్లది ఏదో పుస్తకం దీక్షగా చూస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. చూసావా జానీ, దీనికి ఎన్ని తెలివితేటలో! ఎప్పుడు చూసినా పుస్తకాల ముందేసి కూర్చుంటుంది. దీనికి బొమ్మల మీద కన్నా పుస్తకాల మీదే ఆసక్తి ఎక్కువనుకో, మురిసిపోతూ అంది అహల్య. అవునే జానీ, దీనికున్న తెలివితేటలు మన ఇళ్లల్లో ఎవ్వరికీ లేవనుకో. అందుకే దీన్ని డాక్టర్ని చేద్దామనుకుంటున్నాను గర్వంగా అన్నాడు రామచంద్రం. ఆయన ఆశకి మనసులోనే నవ్వుకుంది జానకి. తాత కావలసిన వయసులో ఇప్పుడు పిల్లల్ని కని దీన్ని డాక్టర్ని చేస్తాడట అనుకుంది. వెంటనే హఠాత్తుగా జానకి ఓ విషయం గుర్తొచ్చింది. అప్పుడు తన 5వ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయింది.
తమ పల్లెలో హై స్కూల్ లేదు. పై చదువులు చదువుకోవాలంటే బయట ఊరికి వెళ్లాల్సిందే. అమ్మమ్మ కొడుకులందరినీ అడిగింది జానీని కాస్త దగ్గరుంచుకొని చదువు చెప్పించమని, ఖర్చంతా తానే భరిస్తానని. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అంతా తలో కారణం చెప్పి తప్పుకున్నారు. ఈ మామయ్య మాత్రం ఆడపిల్లకి 5వ తరగతి కన్నా ఎక్కువ చదివేందుకమ్మా? చాకలి పొద్దు మొగుడుకో ఉత్తరం ముక్క రాయడం వస్తే చాలదా? ఇదేమన్నా ఉద్యోగాలు చేసి ఊళ్ళేలుతుందా? అసలు నన్ను అడిగితే ఆడదానికి ఇంతకన్నా చదువు ఉండకూడదు అన్నాడు 200 సంవత్సరాల క్రితం పుట్టిన మనిషిలా. అలాంటి మామయ్య తన పెద్ద కూతురికి BA వరకు చెప్పించడమేగాక ఈ పసిదాన్ని డాక్టర్ని కూడా చేస్తాడట. అదేమిటి మామయ్య, ఆడపిల్లకి అంతలేసి చదువులెందుకు? చాకలి పొద్దు మొగుడుకో ఉత్తరం ముక్క రాయడం వస్తే చాలదు? సాధ్యమైనంత అమాయకంగా అంది జానకి. జానకి మాటలకి దంపతులిద్దరూ బిగుసుకుపోయారు. ఒకప్పటి తమ మాటను ఈనాడు తమకే అప్పచెప్పిందన్నమాట. అయినా పిల్లి కోనలా ఉండే ఈ పిల్ల ఎంత గడుగ్గా ఇలా తయారైందే అనుకుని మనసులో ఆశ్చర్యపోయినా పైకి మాత్రం కాలంతో మనము మారాలిగా, ఈ రోజుల్లో చదువు అందరికీ ముఖ్యమే అంటూ ఎవరో తరుముతున్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు తప్పుకున్నారు. ఇంకాసేపు అక్కడే ఉంటే ఆ రోజులకి ఈ రోజులకి ఎంత తేడా అని జానకి ఎక్కడ గద్దిస్తుందో అన్న భయం వారి చేత అలా పరుగు తీయించింది. వాళ్ళ అవస్థ కనిపెట్టిన జానకి పగలబడి నవ్వాలనిపించింది. కానీ తమాయించుకుని ఆత్మవిమర్శలో పడింది. ఛీ, ఏమిటి నేను మరీ చిన్న పెద్ద లేకుండా మాట్లాడాను? ఆ రోజు ఆయన అలా అంటే మాత్రం అంతవాడిని పట్టుకుని నేను ఎలా నిలదీసి అడగొచ్చా? అయినా ఈ మధ్య నాకు గతం మరీ గుర్తొస్తోందేమిటి అనుకున్న జానకి మనసు ఒకటి మాత్రం బాగా గ్రహించింది. అకారణంగా ఒకరిని తోలనాడినా, అన్యాయంగా ఒకరిపై అభాండాలు వేసినా అవి తమపైకే తిరిగి తగులుతాయని. స్వర్గం నరకం అంటూ ఎక్కడో లేవు, ఇక్కడే మన కళ్ళెదుటే ఉన్నాయి. మన ప్రవర్తనలోనూ మన మనుగడలోనూ దాగి ఉన్నాయి. చేసిన పాప పుణ్యాలకు ఫలితం మరో జన్మలో కాదు అనుభవించేది, ఈ జన్మలోనే. అందుకే ఎవరిని తోలనాడకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా పాప ఫలం అనుభవించే తీరాలి. నిజం, నేను పడే ఈ పాటలకు కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. తెలుసో తెలియకో పాపం చేసి ఉంటాను. భారంగా నిట్టూరుస్తూ కమల గదిలోకి వెళ్ళింది జానకి, ఆవిడికి మందు ఇవ్వటానికి. రోజులు గడిచిపోతున్నాయి. దుర్గ జాడ లేదు. రామచంద్రం అన్నగారికి 4 ధైర్యవచనాలు చెప్పి వెళ్ళిపోయాడు కుటుంబంతో. ఆ రోజు శర్మ స్నేహితుడు ఒక ఆయన వచ్చి దుర్గ జాడ చూచాయిగా అందించాడు. కమల ముఖంలో కోటి దివ్యలు వెలిగాయి. హుటాహుటిన బయలుదేరి వెళ్ళిన శర్మ గంటలో ముఖం వేలాడేసుకుని వచ్చాడు. ఆత్రంగా చూసిన జానకి కమల దుర్గ కనిపించిందట. కానీ ఆయనతో మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదట. తండ్రి చెప్పే ఒక్క ముక్క కూడా వినిపించుకోకుండా తలుపులు బెడాయించు కూర్చుందట. బయట కూర్చుని విసిగిపోయి వచ్చేశాడట. మీరు వాళ్ళనేమీ అనలేదు కదా అనుమానంగా అంది కమల. జాలిగా చూశాడు శర్మ భార్య కేసి. లేదు కమల, నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా నన్ను చూడగానే తలుపులు వేసేసుకుంది అన్నాడు. అతనికి భార్య ముఖంలోని దైన్యతకి ఎంతో జాలేసింది. ఇన్నాళ్లకి భార్య ముఖంలో సంతోషం చూశాడు ఉదయం. కానీ అది ఎక్కువసేపు నిలవలేదు. నిట్టూరుస్తూ కూలబడ్డాడు. మామయ్య కళ్ళ మీద చేతులుంచుకుని సమాధిలో మునిగినట్లుగా ఉన్న శర్మ తుళ్ళిపడి కళ్ళు తెరిచి ఏమ్మా అన్నాడు. నేను దుర్గ దగ్గరికి వెళతాను మామయ్య, నాకు ఇల్లు చూపించు. అత్త పరిస్థితి చెప్తే దుర్గ తప్పకుండా వస్తుంది. ఆలస్యం చేస్తే తన ఉనికి తెలుసుకున్నామని ఊరు విడిచి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు అనునయంగా చెప్తున్న జానకేసి కృతజ్ఞతగా చూశాడు శర్మ. అవునమ్మా, నువ్వన్న మాట నిజమే, పద నేను తీసుకెళ్తాను ఉత్సాహంగా లేచాడు. కమల ముఖం తిరిగి కళకళ్లాడింది. కానీ మామయ్య ఒక్క మాట. ఏమిటమ్మా అది? అదే దుర్గని ఇక్కడికి తీసుకొచ్చిన తరువాత తాను ప్రేమించిన అతనితో పెళ్లి జరిపించాలి. అలా అని నాకు మాట ఇవ్వాలి నిక్కచ్చిగా అంది జానకి. అలాగే తల్లి, ఇంత జరిగాక మరో సంబంధం ఎలా చూస్తాను విరక్తిగా అన్నాడు శర్మ. ఓకే, అదిగో అత్త, నేను దుర్గని తీసుకురాకపోతే చూడు, మా కోసం ఎదురు చూస్తూ ఉండు. చిరునవ్వుతో మేనమామతో కలిసి గడప దాటుతున్న జానకిని అలా ఆనందంగా చూస్తూ ఉండిపోయింది కమల. జానకిని ఆ ఇంటి వరకు తీసుకెళ్లి చూపించి తాను ఆ ఇంటికి ఎదురుగా ఉన్న పార్కులో కూర్చున్నాడు శర్మ. ఓరగా ఉన్న వాకిలి తీసుకుని లోపలికి వెళ్ళింది జానకి.
ఎస్ కమిన్. తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిన జానకిని చూసి నిర్ఘాంతపోయింది దుర్గ. వెంటనే తేరుకుని వాట్ ఏ సర్ప్రైజ్! ఎక్కడి మునిపల్లె, ఎక్కడి ఈ ఊరు, ఎక్కడి జానకి, ఎక్కడ ప్రత్యక్షం? ఆనందంతో జానకిని కౌగిలించుకుంది దుర్గ. అవును, ఏమిటే బట్టలన్నీ సర్దేస్తున్నావు? ఎక్కడికైనా ప్రయాణమా? చిందరవందరగా ఉన్న బట్టలు, 2 సూట్ కేసులు చూసింది జానకి ఏమీ ఎరగనట్లు. అంతవరకు నవ్వుతున్న దుర్గ ముఖం సీరియస్ అయిపోయింది. అవును జానీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇందాక నాన్న వచ్చారు, కానీ ఆయనతో నేనేం మాట్లాడదలుచుకోలేదు. బహుశా నాన్న నీకు చెప్పే ఉంటారు. మళ్ళీ ఏ క్షణానైనా ఆయన రావచ్చు, అందుకే వెళ్ళిపోతున్నాం అంది. అదేం దుర్గా, మామయ్యతో ఒక్క మాట కూడా మాట్లాడదలుచుకోలేదా? కన్న తండ్రే ఇల్లెక్కి వస్తే ముఖాన్నే తలుపులు వేసే ఆడదుంటుందా? ఇది నీ మనసుకేం బాధ కలిగించలేదా? బాధతో జానకి గొంతు వణికింది. జానకి మాటలకి దుర్గ పక్కున నవ్వింది. పిచ్చి జాని, నువ్వేం మారలేదు. పాత పల్లెటూరు పిల్లవే. ఏదో పెదనాన్న దగ్గరుండి మెట్రిక్ పాస్ అయి అంతటితో ఆగక ఇంటర్కి కూడా వెళుతున్నావని, మహా స్టైల్గా తయారయ్యావని అన్నారు మన వాళ్ళంతా. ఓహో, అదంతా ఒట్టి అబద్ధం అన్నమాట వేళాకోళంగా అంది దుర్గ. దుర్గ మాటలకి జానకి నవ్వలేదు సరికదా, ఇంకా గాంభీర్యంగా అవును దుర్గా, నేనేం మారలేదు. పూర్వపు పల్లెటూరు జానకినే. కానీ దుర్గా, నువ్వు మాత్రం పూర్తిగా మారిపోయావు. అంటే అంటే ఆనాటి దుర్గలో ప్రేమాభిమానాలు తొణికిసలాడేవి. ఈనాటి దుర్గలో వాటి ఛాయలే లేవు. పైగా స్వార్థం తొంగి చూస్తోంది. అమ్మని క్షణం వదలని దుర్గ ఆమె ఏమైపోతుందో అని కూడా చూడకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పైగా తండ్రి తనంతట తాను వెతుక్కుంటూ వస్తే కనీసం అమ్మ ఎలా ఉంది అనైనా అడగకుండా ఆయన ముఖానే తలుపు వేసేసింది. ఊళ్ళో ఉంటే మళ్ళీ ఎక్కడ వస్తాడో అని నిర్దాక్షిణ్యంగా ఊరు విడిచిపోతోంది. బాగుంది, చాలా బాగుంది మార్పు, ఆవేశంగా అంది జానకి. జానీ, బాధగా అంది దుర్గ. అవును దుర్గా, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. రేపు నీకు పిల్లలు పుడతారు. వాళ్ళు ఇలాగే చేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించు. పాపం అత్తయ్య అన్నం నీళ్లు మాని కుళ్ళి ఏడుస్తుంటే భరించలేని మామయ్య తప్పనిసరిగా నన్ను పిలిపించాడు. ఆవిడ పరిస్థితి తలుచుకుంటే నాకే కడుపు తరుక్కుపోతుందే. కన్న కూతురివి, నీకేం బాధ లేదా? అవునులే, నీకేం బాధ? నువ్వు కోరుకున్న వ్యక్తి నీ ఎదుటే ఉన్నాడు. ఇంకా అమ్మా నాన్న ఉంటేనేం చస్తేనేం. కోపం నిష్ఠూరం కలిసిన గొంతుతో అంటున్న జానకిని వారించింది దుర్గ. నీకు తెలియదు జాని, అసలు నాన్న ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు? వేరే పెళ్లి చేయడానికి. కళ్ళు తుడుచుకుంటూ మరీ చిన్నపిల్లలా అంటున్న దుర్గను చూసి చిన్నగా నవ్వింది జానకి. పిచ్చి పిల్ల, అందుకు కాదు ఆయన వచ్చింది. మరెందుకు? నిన్ను అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి. ఓహో, నేను నమ్మను. అదేం? ఆ రోజు అతను మన ఇంటికి వచ్చి నాన్నతో మా విషయం చెప్పినప్పుడు నాన్న ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఆస్తి చూసి అమాయకురాలైన మా అమ్మాయిని మోసం చేస్తావా? మా కులం ఏమిటి, నీ కులం ఏమిటి? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. మళ్ళీ ఈ ఛాయలకు వచ్చావో జైలు పాలవుతావు, జాగ్రత్త అన్నారు. అతను ఇంకేదో అనబోతుంటే మెడపట్టి గెంటినంత పని చేశారు. అటు వస్తున్న నన్ను ఈడ్చి గదిలో పడేశాడు. అమ్మ ఏడవటం మినహా ఏమీ చేయలేకపోయింది. ఆ తరువాత ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. విషయం అంతా అతనితో చెప్పి దైవ సాన్నిధ్యంలో అతన్ని పెళ్లి చేసుకున్నాను. అతను క్రిస్టియన్ అయినా నా ఇష్టాలకు ఏనాడు అడ్డురానని ముందే ప్రామిస్ చేశాడు. నాన్నకి ఎలా తెలిసిందో వచ్చేశారు. నన్ను లాక్కుపోతారన్న భయంతో ఆయనతో మాట్లాడలేదు. వివరంగా చెప్పింది దుర్గ. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మాత్రం మామయ్య మిమ్మల్ని తీసుకెళ్లడానికే వచ్చాడు అంది జానకి. నిజమా జానీ? ఆనందంగా అంది దుర్గ. 100కి 100 పాళ్ళు నిజం. అది సరే దుర్గా, ఏ ఆధారమూ లేకుండా వెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నారే? అతనికా ఉద్యోగం లేదు, ఆస్తిపాస్తులు లేవు. ఇదేమైనా సినిమానా? చేతిలో పైసా లేకపోయినా టెర్లిన్ బట్టలు కట్టి పార్కుల్లో డ్యూయట్లు పాడుకోవడానికి అంది జానకి ఆరెందల. జానకి ఎంత ఎదిగింది? ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది దుర్గ. ఏంటి అలా చూస్తున్నావు? మరేం లేదు, నాకన్నా చిన్నపిల్ల జాని ఎంత లోతుగా ఆలోచించిందా అనుకుని ఆశ్చర్యపోతున్నాను నవ్వింది దుర్గ. ఓ, అన్నట్టు మీ కథానాయకుడేడి? కుతూహలంగా అడిగింది జానకి. బయట ఏదో పని చూసుకుని కాఫీ టిఫిన్ తెస్తానని వెళ్ళాడు, వచ్చేస్తాడు. అయితే నేను వస్తాను. అతను రాగానే వచ్చేస్తారుగా లేస్తూ అంది జానకి. అంతా కలిసి వెళదాం ఉండు. నో, నాకు పార్కులో కాస్త పని ఉంది. పార్కులోనా? వింతగా చూసింది దుర్గ.
అవును, పార్కులోనే అంటూ గుమ్మం దాటపోయిన జానకి టక్కున ఆగిపోయింది. గుమ్మంలో శర్మ నిల్చుని ఉన్నాడు. ఓ మామయ్య అంది జానకి. అవునమ్మా, వచ్చేశాను. తండ్రి మాటలు విన్న దుర్గ గబాలన తండ్రి కాళ్లకు చుట్టేసింది. ఆ సమయంలో వచ్చిన రాబర్ట్ గుమ్మంలో మామగారిని చూసి బెత్తరపోయాడు. అతని భయానికి నవ్వుకున్నాడు శర్మ. జానకి కథంతా వివరించడంతో రాబర్ట్ తేరుకున్నాడు. అందరూ ఇల్లు చేరారు. చిక్కి శల్యమై ఉన్న తల్లిని చూసేసరికి పుట్టెడు దుఃఖం వచ్చింది దుర్గకి. ఏడ్పులు ఓదార్పులు అయ్యాయి. వారం రోజుల్లో కమల పూర్తిగా కోలుకుంది. దుర్గ వివాహం 2 పూలదండలతో రిజిస్టర్ ఆఫీసులో జరిపించేసి ఆ పైన పార్టీ అరేంజ్ చేసి వచ్చిన వాళ్ళంతా వధూవరులను ఆశీర్వదించాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు శర్మ దంపతులు. ఇంతలో అన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది శర్మకి జానకిని పంపమని. జానకి చిన్నగా నిట్టూర్చింది. జానకిని పంపించడానికి అందరూ స్టేషన్కి వచ్చారు. ఈసారి మా ఇంటికి తప్పక రావాలి. మీరు చెప్పకపోతే మామయ్య మా పెళ్లికి ఒప్పుకునేవారే కాదు నవ్వుతూ అన్నాడు రాబర్ట్. తప్పకుండా వస్తాను. జానకి కూడా నవ్వింది. ట్రైన్ ఎక్కాక అందరికీ మరోసారి వీడ్కోలు చెప్పింది జానకి. ట్రైన్ కదిలింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.